విత్ ఫ్యాన్ 1 hour, విత్ ఏమంటారు కూలర్ 2 hours, విత్ ఏసీ ఏమంటారు 3 hours. ఇంకా వర్షిప్ టైం ఏమి అవుతుంది, ఇంకా పెరుగుతా పోతుంది అంతే. ఏసీ ఉంటే ఇంకా ఎక్కువ ఆరాధన చేసుకోవచ్చు, మనం దేవుని కనపరచవచ్చు. చలికాలం కష్టం అవుతుందిలే కానీ సరే. ఉంటున్నారా? ఇక్కడ ఉన్నారా బ్రదర్? చాలా మీరు మీ భారము యెహోవా మీద మోపండి. ఇక్కడ మీరు ఎత్తుకోరాకూడదు. మీ మూట అంతా ఎక్కడ గేట్ బయట వేస్తున్నాంలో వెళ్ళిపోను గాక. మీకు సాధ్యమైతే వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకుపోండి, అట్లేం లేదు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేటప్పుడు దించండి. చెప్పండి అందరూ 2 చేతుల పైనకి. మీరు మిమ్మల్ని యాక్టివేట్ చేయాలి, ఫస్ట్ యాక్టివ్ చేయాలి. నేను మిమ్మల్ని 2 చేతుల పైనకి అవుతాను. హల్లెలూయా ఊపండి, ఒకసారి ఊపండి, మంచిగా ఊపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తున్నా మీకు. వాక్యం వినాలి, మీరు వాక్యాన్ని వినాలి. వాక్యం చాలా ప్రశాంతంగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? అందరు ఉన్నారా? చెప్పండి పక్కవారు మరొకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. మరి నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఎందుకంటే సీరియస్ చెప్తున్నా వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. ఏలియా ఎవరంటే చెప్పండి, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. మనలాగానే బలహీనతలు ఉన్నాయి, మనలాగానే పారిపోయినాడు కదా. ఎన్ని సందర్భాలు నువ్వు పారిపోయి ఉండొచ్చు. నీకు కొంతమంది పని చెప్తే కదా, ఎవరైనా పని చెప్తే నేను చెయ్యను, నీకు ఆశీర్వాదకరంగా ఉన్న పని కూడా, నీకు దీవెనకరంగా ఉండే పని కూడా మనకు సామర్థ్యం సరిపోదని చెప్పి వదిలిపెట్టిన దినాలు లేవంటారా? ఉన్నాయి. పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్న టైంలో నన్ను నడిపిస్తున్నాడు. నేను అనేక సందర్భాల్లో నన్ను పిలిచిన ఆ స్థలాలకు నేను కాదు, నేను రాను కదా. నేను రాను అని చెప్పి చాలాసార్లు చాలామందికి నేను చెప్పాను, నేను రాను, నేను చేయను. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నా వల్ల కాదు, మేము చేయలేము, మా వల్ల కాదు. అవునా బ్రదర్? వింటున్నారా? కొన్ని పనులు మనము దేవుడు సామర్థ్యమును శక్తిని మనకు ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము అంటే మనము చేయకుండా మనం పారిపోతూ ఉంటాం, మనం చేయకుండా మనం దాటిపోతూ ఉంటాం. అమ్మా వింటున్నారా? దేవుడిచ్చిన పనిని మనం పక్కన పెట్టేస్తాం. దేవుడిచ్చిన ఆ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఈ ఏలియా గొప్ప కార్యాలు చేసిన వాడే, అద్భుతాలు చేసిన వాడే, మహత్కార్యాలు చేసిన వాడే. కానీ బదరి వృక్షం కిందకి వెళ్ళిపోయి దాచుకున్నాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయి దాచుకున్నాడు. ఎందుకు అంటే కృంగుదల, ఒంటరితనం. ఆయన జీవితంలో ఒంటరితనానికి వెళ్ళిపోయినాడు. ఒక యెజబెలు అనే ఒక స్త్రీ ఒక మాట చెప్పగానే ఆయన పారిపోయినాడు, ఆయన భయపడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఈరోజు నీ జీవితంలో, నీ శరీరంలో మనకు ఎవరైనా ఒక వ్యక్తి డాక్టర్ స్కానింగ్ చేసి నీకు బాగాలేదు, నువ్వు చస్తావంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఏం చేస్తారు? నీకు ఒక 1 monthలో నువ్వు చచ్చిపోతావంటే ఎటు పరిగెడతారు? ఉన్నలేని పొలం అంతా అమ్మేస్తారు, అమ్మేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మొత్తం ఏమేమి మార్చాలో అన్నీ మార్చేస్తారు. అన్నీ మార్చిన తర్వాత చాలామంది బ్రతకరు. అదేం లెక్కనో మరి మనకేం తెలుసు? అవునా కదా? ఏది పాడైనా మరలా మార్చితే మళ్ళీ బతుకుతారా? బతకరు. దేవుడు క్రియేట్ చేసినవి గొప్పవి కాబట్టి మరలా రీప్లేస్ చేయ ప్రభా. నువ్వు క్రియేటర్, నువ్వు సృష్టికర్తవు. ప్రతి అవయవములు నూతనముగా సృష్టించబడును గాక. చెప్పండి 2 చేతుల పైనకెత్తి ఆమేన్ చెప్పండి. నీకు విశ్వాసం ఉంటే, నీకు బలం ఉంటే, నీకు నమ్మకం ఉంటే, దేవుని పైన విశ్వాసం ఉంటే, నాలో ఉన్న ప్రతి అవయవములు నూతనముగా యేసుక్రీస్తు నామములో సృష్టించబడును గాక. చెప్పండి నాన్న, చేతులు పెట్టుకోండి అందరూ. ఇది విశ్వాసం గల. ఇక్కడ ఒకసారి ఆగండి, ఒకటి మాట చెప్తా. ఇక్కడ నిలబడిన తర్వాత మీకు ఏదైతే మాకేం చెప్తానో, ఇది నా కొరకు, నువ్వు అనవసరంగా మాట్లాడను, నాకు అవసరం లేదు ఈ మాట, ఇవన్నీ అవసరం లేదు. ఇక నేను నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు సరి చేసుకోవడానికి మాత్రమే తీసుకో, నీ జీవితానికి అన్వయించుకో. ఏదైనా సరే అది నీ క్షేమకరం. ఒకవేళ నేను ఇక్కడ నుంచి రాంగ్ మాట్లాడితే నా లెక్క నా దేవుని సన్నిధిలో ఉంది. నీవు తీర్పు తీర్చాల్సిన అవసరం నాకు
లేదు. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవు చైర్స్ వేయండి అక్కడ, ఇంకా 2-3 కొంచెం ముందు జరగండి, ముందు జరగండి, చైర్స్ వేయండి, చైర్ అయ్యా బ్యాగ్. స్తోత్రం. 2-3 వేసి పెట్టు. అట్లనే ఎవరన్నా బలహీనతలో ఉన్న వాళ్ళు వస్తే అమ్మ మీరు కూడా ముందుకు జరగండి. అక్కడ పెట్టేసినాం, మీరు ఆ మూలకు అంతా చదవచ్చు. ఆ మూలకు ఫ్యాన్ రాదేమో అని అక్కడ ఫ్యాన్ మీ గురించి పెట్టాం. అట్లా అక్కడ జరగవచ్చు అమ్మ, మూలకు జరగవచ్చు. నీ పని నువ్వు చూసుకోండి, మాకేం చెప్తున్నాను అట్లా దేవుడికి ఇస్తుంది. ఓకే అమ్మ, ఫ్యాన్ వస్తుంది కదా, దేవుడు నిన్ను దీవిస్తాడు లాస్ట్ వరకు. ఏమైనా హల్లెలూయా. ఎవరికైతే ఎక్కువ వేడి వస్తుందో ఇక్కడ వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఆమేన్ చెప్పు. ఫ్యాన్ పక్కకి పోయి ఇక ఫ్యాన్ దగ్గర కూర్చోవద్దు, ఇక ఫ్యాన్ దగ్గర కూర్చుంటే మళ్ళీ దీవెనలు ఎక్కడి. హల్లెలూయా. అమ్మ మీకు ఎవరైనా ఫ్యాన్ దగ్గరికి రావాలంటే ఏం పని చేసినావు? అది ఫస్టే పని చేయాలి కదా. పర్లేదు, మంచి పని చేసినావు, కానీ అలవాటు అయిపోయింది. వెలుగు అలవాటు అయిపోయి పని చేయగానే ఏదో అయిపోయినట్టు అనిపించి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వింటున్నారా? ఈ స్టేజ్ పై నుంచి ఏ మాట పలికినా దేవుని మాట నీ జీవితానికి ఆశీర్వదకరంగా ఉంటుంది. ఏదైనా సరే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలా, నువ్వు మారాలని ఆశపడాలా, నీ జీవితంలో నీవు సరి చేసుకోవాలని ఆశ కలిగి ఉండాలా. పిల్లలన్నా కూర్చోండి, అక్కడ పక్కకి జరగండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు, తెల్లపైన చేయబెట్టుకోండి. అందరు పెట్టుకోండి ఆయన. అరే శాలం పెట్టుకో, అందరు పెట్టుకోండి. యేసుక్రీస్తు నామములో నూతనముగా నా శరీరంలో నూతన అవయవములను దేవుని యేసుక్రీస్తు నామములో సృష్టింపబడునుగాక. ప్రతి అవయవము నూతనముగా యేసుక్రీస్తు నామములో సృష్టింపబడునుగాక. యేసుక్రీస్తు నామములో సృష్టించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనం సృష్టించినప్పుడు ఎలాగైతే సృష్టించబడిందో అలాగున నీ శరీరం ఉండునుగాక. ఆమేన్. విన్నారా? ఆ ఏలియా పారిపోయినాడు కదా. ఆయన మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. ఎవరంటే ఆయన మనుష్యుడే. ఆయన దేవుడేం కాదు, ఆయన మనుష్యుడు, ఆయన మానవుడు కదా. ఆయన ఒక మనిషి. కృంగిపోయినాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. బ్రదర్ చాలా భయపడి వెళ్ళిపోయి దాగుకొని ఉన్నాడు. నువ్వు భయపడతావేమో కదా. ఎవరైనా డాక్టర్స్ ఏదని చెప్తే ఏం చేస్తాం మనం? చెప్పండి. మనం భయపడతామా లేదా? మనం అందరం కూడా భయపడతాం, నాతో సహా. నాకు కొద్దిసేపు ఉంటుంది ఆ భయం, కొంచెం టైం ఉంటుంది, తర్వాత దేవునికి స్తోత్రం తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది ఏదైనా సరే దేవుడు కొద్దిసేపు అట్లా అనిపిస్తుంది. దేవుని పైన మన మనస్సు ఆనుకునేంత వరకు కొంచెం భయం అనిపిస్తుంది, తర్వాత ఆ భయం ఏమి ఉండదు. ఎందుకు భయం ఉండదని అంటే ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు, బలము కలిగిన వాడు. నీ 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 జీవితంలో, నీ శరీరంలో ఆ దేవాది దేవుడు నూతనముగా ప్రతి ఆ పాడైపోయిన అవయవములు ఏవైతే ఉన్నాయో వినండి. దేవుడు నూతనముగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి అవయవము దేవుడు సరిగ్గా పని చేయుటకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా ప్రతి అవయవము జీవము చేత నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా బ్రదర్? అయ్యా బ్రదర్ వింటున్నారా? ఎక్కడో ఆలోచన చేస్తే ఎట్లాగా? అమ్మ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? అక్కడ నీళ్ళున్నా ఎవరికైనా నిద్ర వస్తే మొహం కడుకొచ్చుకోండి, లేదంటే మోకాళ్ళ మీదకి రండి. వాక్యం ప్రశాంతంగా వినండి. ఏలియా అనే అర్థం, ఏలియా అనే పేరుకి అర్థం యెహోవా నా దేవుడు అని. యెహోవా నా దేవుడు. మన వంటి స్వభావం కలిగిన వాడు. మనలాగా బలహీనతలు ఉన్నాయి, మనలాగా కృంగిపోయినాడు. దేవుని చిత్తానికి, దేవుని నడిపింపునకు కదా. కొన్ని సందర్భాల్లో ఆయన వెళ్ళి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గుహలోనికి వెళ్ళి దాగిపోయినాడు. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ రమ్మన్నానా?
నేను ఇక్కడ పిలిచానా? నువ్వు ఇక్కడికి ఉండమని చెప్పానా? నీ ప్లేస్ ఎక్కడ? నువ్వు ఉండాల్సిన స్థలం ఏది? ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు ఏలియాకు ఒక క్వశ్చన్ చేస్తున్నాడంటే, దేవుడు ఏలియాకు ఒక మాట చెప్తున్నాడనంటే, దేవుడు చెప్పని స్థలానికి ఏలియా వెళ్ళి ఆ గుహలో కూర్చున్నాడు. ఏలియాను దేవుడు అనాయింట్ చేశాడు, ఏలియాను దేవుడు అభిషేకించాడు. అమ్మా, ఏలియాను దేవుడు అభిషేకించి ఏలియాను దేవుడు అనాయింట్ చేసి తన పని కొరకు వాడుకుంటుంటే, తన పని కొరకై ప్రభు నిలబెడతా ఉంటుంటే, దేవునికి పనిని విడిచిపెట్టి పారిపోయి అదిగో బదరి వృక్షం కింద ఉన్నాడు. దేవుని యొక్క దూత ద్వారా ఆహారం పంపించాడు. అక్కడి నుంచి లేచి నడువనంటే వెళ్ళి గుహలో దాక్కుని ఉన్నాడు, గుహలో కూర్చొని ఉన్నాడు, గుహలో దాగి ఆయన కృంగిపోతున్నాడు. ఆ కృంగిపోతున్న ఆ ఏలియా దగ్గరికి దేవుని వాక్యం పంపించబడింది. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కదా? దేవుడు చెప్పని స్థలాలకు, దేవుడు వెళ్ళొద్దని చెప్పిన స్థలాలకు మనం చాలా సందర్భాలు వెళ్ళిపోతూ ఉంటాం. అమ్మ, వింటున్నారా? దేవుడు వెళ్ళొద్దన్న స్థలాలు, దేవుడు చేయొద్దన్న పని. అవునా? వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది జీవితాల్లో దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశంలోకి, దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా సాగుతూ ఉంటారు. ఏలియా కూడా తన బలహీనత ఏంటి? ఒక చిన్న పని ఏంటంటే వెళ్ళిపోయినాడు, గుహలోనికి వెళ్ళిపోయినాడు. దేవుని కొరకు నేను ఏర్పరచుకొని ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలా? హోటల్లో దగ్గర కాదు నువ్వు కూర్చోవాల్సింది. అయ్యా, వింటున్నారా? ఛాయలు తాగుకుంటూ, టీ తాగుకుంటూ కూర్చోవాల్సింది కాదు నీ పని. సినిమా థియేటర్స్లో అక్కడ కాదు కూర్చోవాల్సింది. మరి ఎక్కడ కూర్చోవాలంటే దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చోవాలా. ఆమేన్. కూర్చుందును నీ సన్నిధిలో ప్రభువా ప్రతి దినం ఏం చేయాలంట? దేవుని సన్నిధానంలో ఏం చేయాలా? కూర్చోవాలా. ఆయన సన్నిధిలోనికి రావాలా, ఆయన మందిరంలోనికి రావాలా, ఆయన దగ్గరికి నువ్వు రావాలా. అమ్మ, విన్నారా? మన వాళ్ళు ఆదివారం తప్ప మరొక ఆరాధన తెలియదు మన వారికి. దూరం నుంచి వచ్చేవారికి తర్వాత సంగతి, కానీ మరీ దగ్గరగా ప్రభు సంఘానికి ఈ పరిచర్యకు వస్తున్నవారు, రెగ్యులర్గా వస్తున్నవారు, బైబిల్ స్టడీ ఉంటుందని జ్ఞాపకం చేసుకో, సంఘ ప్రార్థన ఉంటుందని గుర్తుపెట్టుకో, ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం ఉంటుందని గుర్తుపెట్టుకో. నెహెమ్యా ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం సాయంకాలం సిద్ధపాటు కూడిక ఉంటుంది, గుర్తుపెట్టుకో. ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరాధన, సాయంకాలం ఆరాధన, గుర్తుపెట్టుకో. ప్రతి నెల చివరి దినం కృతజ్ఞత స్తుతి కూడిక. నెల చివరి దినం కూడా నువ్వు రాకపోతే ఎలా? నెల చివరి దినం దేవుడు నెలంతా కాచి కాపాడాడు కదా. మరి ఆ రోజు ఎక్కడున్నావు? దేవుడు చెప్పని స్థలాల్లో దగ్గర ఉన్నావు, దేవుడు పిలవని స్థలాల దగ్గర ఉన్నావు, దేవుని పిలవడు, దేవుడు చెప్పని ఆ స్థలాల దగ్గరికి వెళ్ళిపోయినావు. చాలామంది జీవితాలు. అమ్మ, వినండి. మొన్న లాస్ట్ వీక్ ఒక చెల్లెలు వచ్చి ఆఫరింగ్ 2000 రూపీస్ ఆఫరింగ్ ఎప్పుడు తీసిపెట్టిందో తెలుసా? 1.5 year, 1.5 సంవత్సరము 2000 రూపాయలు కానుక తీసిపెట్టింది. రాలేదు 1.5 year నుంచి, 1.5 సంవత్సరం నుంచి ఇక్కడికి రాలేదంట. తన కుటుంబస్తులు, తన భర్త లేకపోతే వారు తీసుకురాలేకపోతున్నారు, సంఘానికి మందిరానికి తీసుకురాలేకపోతున్నారు. వచ్చి ఆ నలిగిపోయిన ఆ కవర్ ఏదైతే ఉంటుందో చూడండి, 1.5 year, సంవత్సరంన్నర ఆ ఆఫరింగ్ తీసుకొని వచ్చి నా చేతికి ఇచ్చి, అన్న ఒక్క సంవత్సరంన్నర ఈ కానుక నేను ఇక్కడ ఇద్దామని దాచిపెట్టాను, ఆ 1.5 year నుంచి నేను ఇక్కడికి రాలేను, ఇదిగో అలాగే కాపాడి అలాగే పెట్టి దేవుని సన్నిధిలో ఇక్కడే ఇద్దామని నేను ఆశపడి నేను ఇక్కడికే తీసుకొని వచ్చి నేను వేసాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన స్థలంలో, దేవునికి అప్పగించుకున్న స్థలంలో చాలామంది జీవితాల్లో వారు స్టాండర్డ్ అనేది కలిగి ఉండరు, స్థిరత్వం అనేది కలిగి ఉండరు, నమ్మకత్వం అనేది కలిగి ఉండరు. ఎటు పడితే అట్లు, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పోతే అక్కడ. మనకు ఎందుకు అలాంటి ఆశీర్వాదం ఉండదు, ఎందుకు మనకు దీవెన ఉండదు అంటే మనకు ఒక నియమము, నిబంధన, స్థిరత్వము అనేది లేదు కనుక మనకు అలాంటిది లేదు. అవునా కదా? చాలామందికి నేను ప్రార్థన చేశాను, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. కొందరు ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఇక్కడ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తే మేకలు తీసుకొని పోతారు ఎక్కడికి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎవరు మేకలు తిన్నట్టు? హల్లెలూయా. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? సరే పర్లేదులే, అంటే నేను ఆఫరింగ్ వాటిని గురించి నేను చెప్పట్లేను, కానీ మనం ఒక స్థితిగతులు, మనం ఒక నమ్మకత్వం ఎలా ఉండాలని చెప్తున్నా.
ఒక సంవత్సరం తర్వాత వచ్చి కానుక పెట్టడం ఏంటి? ఎవరికైనా ఇవ్వచ్చు కదా. వాళ్ళ గ్రామంలో చర్చ్కి వెళ్తున్నారు కదా, వారి యొక్క మందిరానికి వెళ్తున్నారు కదా. చాలామంది నేను చూశాను, బ్రదర్ నేను వస్తున్నాను కదా చాలు బ్రదర్, మా ఇంటి వాళ్ళు ఎందుకు ప్రార్థనకి, ఎక్కడో ఒక దగ్గర పోతే సరిపోయిందిలే, నువ్వు అనొచ్చు కదా. అదే నేను కూడా ఎక్కడో ఒక దగ్గర పోతే అయిపోయింది, నువ్వెందుకు ఇక్కడికి వస్తావు, మరి నీ వారు ఎందుకు రావద్దు, ఎందుకు ఆ బుద్ధి ఏంది నేను నాకు అర్థం కాదు. వేరే వాళ్ళ గురించి ఏమో ఎక్కడైనా పోన్లే, ఎక్కడైనా అదే మందిరానికే కదా అని అనుకుంటున్నావు, మరి నువ్వు కూడా అదే అనుకుని ఎక్కడైనా సెటిల్ అయిపో, ఎవరొద్దన్నారు? అలా కాదంట. నాకు ఇక్కడ దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు విడుదలిస్తాడు. ఓహో నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయమా? నువ్వేం బిర్యానీ తిని వారికేమో జిల్ల పురుగులు దండం పెడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు కూడా అమ్మ వినండి, శ్రేష్టమైన వాక్యం నీ ఒక బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు విందురుగాక. ఆమేన్. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు అనగా దేవుడు చెప్పని స్థలానికి వెళ్ళాడు, అయినప్పటికీ దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమైంది. దేవుడు తనకు ప్రత్యక్షమై, ఏలియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దేవుడు దర్శించాడు. అమ్మ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఏలియా ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైకి అందరూ ఆమేన్. అమ్మ పక్కన చేయండి, నువ్వు ప్రార్థన చేయని చెప్పు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ప్రార్థన చేస్తాడు అని చెప్పు. సో నువ్వేం చేయాలా? చేయాలన్నా వద్దా? ఎంతమంది చేస్తున్నారు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? అవునా? ఓకే, కొంతమంది చేస్తున్నారు. గాడ్ బ్లెస్, దేవుడు మనల్ని దీవించును గాక. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? వర్షింపకున్నట్లు ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? ఆ శక్తితో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ జీవితంలో నువ్వు స్వభావము అనేది బలహీనతలతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయముతో, అన్నిటితో నువ్వు నింపబడి ఉండొచ్చు. కానీ నీవు నీ సమస్యలు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఆ శక్తితో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. ఎలా ప్రేయర్ చేయాలంట? చెప్పండి, ఎలా ప్రేయర్ చేయాలంట? పక్క వరకు సెకండ్ చెప్పు. ఆ శక్తితో ప్రార్థన చేయి. నార్మల్ ప్రేయర్ వేరు, ఆ శక్తితో చేసే ప్రార్థన వేరు. ఆ శక్తి, ఆశ కలిగి, అమ్మ వింటున్నారా? చాలామందికి ఆశ లేదు, ఇప్పుడు వాక్యం వినాలని లేదు, ఎప్పుడైనా ముగిస్తాడో నువ్వు ప్రార్థన చేసుకోపోదామని ఉన్నారు. అవును, దేవుడికి స్తోత్రం. నా బాధ, ఆయన బోధ ఎప్పుడు అయిపోతుందా, నా బాధ ఎప్పుడు చెప్పుకోవాలన్నారు కొంతమంది. బాధ అయిపోతే బోధ చెప్పుకుందామా, బోధ అయిపోతే బాధ చెప్పుకుందామని, అంతే. నీ బాధలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆమేన్. క్రీస్తు యేసుని నమ్మండి, ఏ బాధలు కలగవండి. అంటే బాధలన్నింటిలో దేవుడు నీకేమి ఇస్తాడు చెప్పండి? జయంని ఇస్తాడు. నువ్వు నా పైన అనుకునే దానికంటే కాదు, నా పైన అనుకోవడం కాదు, దేవుడు నీ జీవితంలో ప్రతి స్థలములో ఆయన నీతో పాటు వస్తాడు కనుక ఆయనకి చెప్పు. ఆమేన్. నువ్వు వాక్యం వినేలోపు నువ్వు వచ్చిన సమస్య, నువ్వు ఎత్తుకొచ్చిన మూట అంతా దేవుడు తొలగించబోతున్నాడు. నమ్మితే 2 చేతులు పైకి చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలా చూడండి, ఏలియా ఆ శక్తితో ప్రార్థన చేశాడు. నార్మల్ ప్రేయర్ చేయలేడు ఆయన. మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆయన కూడా చికెన్ తినాలనిపిస్తుంది, ఆయన కూడా మటన్ తినాలనిపిస్తుంది, ఆయన కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది. కానీ దేవుని కొరకు నోటిని కట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఉపవాసించడానికి నోటిని కట్టుకుంటాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించటకు నోటిని కట్టుకుంటాడు, అన్నిటిని త్యాగం చేస్తాడు, అన్నిటిని విడిచిపెడతాడు. ఆ ప్రభు సన్నిధిలో అంట ఏలియా ఆ శక్తితో ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ శక్తితో చేసే ప్రార్థనలో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న చాలామంది జీవితాలు వాక్యం ప్రశాంతంగా నువ్వు వింటున్నట్లయితే నీవు ఈ దినం నుండి కనీసం ఒక వారమైన ప్రార్థన బలంగా చేస్తావు. మరలా ఆదివారం రా, దేవుడు మరలా నీకు వెలిగించి పంపిస్తాడు, మరలా ప్రార్థనలో పోరాడు. ఆమేన్. ఈ వాక్యం నువ్వు చాలా శ్రద్ధగా వింటే నువ్వు ఈ వారంలో నువ్వు చూస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఇంకా నువ్వు ప్రార్థనే చేస్తూనే ఉంటావు. అలాంటి ప్రార్థన ఆత్మచేత నిన్ను తాకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేస్తూనే ఉంటావు ప్రార్థన. కావలసిన నువ్వు చెక్ చేసుకో, ఈ వారం నువ్వు చెక్ చేసుకో. మనం చాలామంది సాక్ష్యాలు, ఈరోజు కూడా సాక్ష్యాలు చెప్పిద్దాం అనుకుని చెప్పలే.
మన వాళ్ళు చెప్పడానికి అలవాట్లేదు, నాకు ఇవ్వడానికి అలవాట్లేదు. ఇది ఒక సమస్య. మన గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ మీకు ఆసక్తి ఉండాలి. మరి నేను మర్చిపోతుంటానేమో అన్న, నేను సాక్ష్యం చెప్తా, గత నెల వాగ్దానాన్ని బట్టి దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, గత నెల ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ కార్యం చేశాడు, నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు, లైవ్లో నేను దేవుడిని సన్నిధిలో పార్టిసిపేట్ చేసినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, బలపరిచాడు, నువ్వు సాక్ష్యం చెప్పాలా అన్నా, నేను టెస్ట్ మనీ పంచుకుంటా. ప్రైజ్ ద లార్డ్. ఏం పంచుకోవాలా? పంచుకోవాలా టెస్ట్ మనీ. దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని పంచుకోవాలి. సాక్ష్య జీవితము అనేది చాలా శ్రేష్టమైనది. మన జీవితంలో సాక్ష్యములు అనేటివి ప్రతిరోజు మనము కలిగి ఉండాలి. ఆమెన్. ఏలియా ఆ శక్తితో ప్రార్థన చేశాడు. చూడండి పిల్లరా, ఇక్కడ ఒక మాట మనము చదువుదాం. యోహాను క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. ఎవరు వారు చెప్పండి? మనము 2 రోజులు కోడికలు పెట్టాం. ఏం కోడికలు అంటారు వాటిని? అప్పుడు అది చాలా వెరైటీగా ఉండే. ఏం కోడిక? సారేపాతు కోడికలు. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఎవరున్నారు చెప్పండి? సారేపాతు విధవరాలు. ఏ విధవరాలు చెప్పండి? చెప్పండి అందరూ చెప్పండి. సారేపాతు విధవరాలు. ఆ సారేపాతు విధవరాలు ఏం చేసింది పిల్లారా? చూడండి, ఆ సారేపాతు విధవరాలు ఏలియాకు ఒక ఇల్లు కట్టించి, ఏలియాకు ఒక రూమ్ కట్టించి, మన దగ్గర దైవజనుడు వస్తున్నాడు కదా, ఎవరితో మాట్లాడుతుంది చూడండి పిల్లారా. ఆల్దో షాబకతులాబా ఇల్లు ఎలిషా కట్టించాడు. ఎలిషాది వేరు, ఏలియాది వేరు. ఏలియాకు ఏం చేశాడంటే చెప్పండి, కరువు కాలంలో ఎవరు పెట్టారు ఆహారము? సారేపాతు విధవరాలు కరువు కాలంలో ఏం చేసింది చెప్పండి? ఏలియాకు ఆహారం పెట్టింది. ఏలియా ఆ సారేపాతు విధవరాల దగ్గరకు వచ్చింది. ఆమె విధవరాలు, తనకు భర్త లేడు కదా. ఆ సారేపాతు విధవరాల దగ్గరకు వచ్చి ఆడ ఎంతమంది తిన్నారు చెప్పండి? ఎంతమంది భోజనం చేశారు? 3. ఓకేనా? ఓకే. తర్వాత అక్కడ ఎంతమంది తినొచ్చు అని అంటే నేను ఆలోచన చేస్తే 3 కాదు, తన ఇంటివారు అంట అందరూ. ఎంతమంది ఉండొచ్చు వారి ఇంటిలో? కానీ అక్కడ ఏమంటాడంటే, నాకొకటి, నా కుమారునికి ఒకటి అప్పం చేసుకొని చచ్చిపోదాం అనుకుంటాం తిని. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో, నాకు తెలిసి నేను అనుకుంటాను వారి బంధువులను, అనగా వారి యొక్క కుటుంబస్తులను కూడా ఇంటికి పిలిపించుకుంది. గడిగా చప్పులు కొడుతూ ప్రారంభిస్తుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కరువు కాలంలో సారేపాతు విధవరాలంట, తన ఇంటి వారు అందరూ కూడా, ఏలియా కూడా పోషించబడ్డాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఏ ఆశీర్వాదం లేనప్పుడు ఎవరికి పిలవలేదు, కానీ ఎవరిని ఇంటికి పిలుచుకోలేదు, కానీ తన కుమారుడు ఆ అప్పం చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నారు. దైవజనుడు వచ్చాడు, వారితో మాట్లాడాడు, వారిని దర్శించాడు, దేవుడు ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తన ఇంటి వారిని పిలుచుకొని వారు తిని తృప్తి పొందారు. ఆమేన్. రహాబ్ అనే వేశ్య ఎవరి కొరకు ప్రార్థన చేసింది చెప్పండి? అమ్మా, కుటుంబం, ఫ్యామిలీ. చెప్పండి ఎవరి కొరకు చెప్పండి? ఫ్యామిలీ అనండి. కుటుంబం కొరకు అనండి. పక్క వారికి సెకండ్ చెప్పండి. కుటుంబం కొరకు అనండి. అమ్మా సెకండ్ ఇస్తారా? చేతులు ఉన్నాయా? ఇప్పుడు ఈ సారేపాతు విధవరాలు కూడా ఏం చేసింది చెప్పండి? వాళ్ళ ఒక కుటుంబమును, వారి ఇంటి వారిని పిలుచుకుంది. అంటే ఆశీర్వాదం రాగానే, దీవెన రాగానే నీవు ఏం చేయాలంటే మూసుకొని దాచిపెట్టకూడదు, మురిగిపోతాయి. నువ్వు పంచడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం కదా, నీ దోణి లోతుకు నడిపించాలంటే, లోతుకు నడిపిస్తే విస్తారమైన చేపలు పడితే ఏం చేస్తారో తెలుసా? పంచడం నేర్చుకున్నాడు. అమ్మ వినండి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? పంచడం, ఇవ్వడం, ఇచ్చుట ధన్యకరమై ఉన్నది. ఆమేన్. నువ్వు ఇవ్వడం తీసుకోవాలా, గివింగ్, ఇవ్వడం. నీవు ప్రేమను పంచాలా, నువ్వు దేవుని సన్నిధిలో నీ బలమును దేవునికి ఇచ్చేసేయాలా, నీకున్న సామర్థ్యమును దేవునికి ఇచ్చేసేయాలా, నీకున్న డబ్బును దేవునికి ఇచ్చేసేయాలా. నీకున్న ప్రతిదీ దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు తనను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆశీర్వదించినప్పుడు నీ కుటుంబస్తులను, నీ బంధువులను, నీ స్నేహితులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అంటే ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఉందా లేదా చెప్పండి?
నువ్వు డబుల్ బిల్డింగ్ కట్టలేకపోవచ్చు, లేక నీకు ట్రిపుల్ బిల్డింగ్ కూడా లేకపోవచ్చు, నాకు తెలియదు. ఒకవేళ ఉండొచ్చు, గాడ్ బ్లెస్ యూ. నీకు పొలం లేకపోవచ్చు, స్థలం లేకపోవచ్చు, జాబు అంతకంటే లేకపోవచ్చు, కానీ ఏముందో తెలుసా? ఐశ్వర్యమును కలిగించేవాడా ఇంకేమన్నా? ఐశ్వర్యమే ఏమంట? ఆయన కృపానిధి, ఐశ్వర్య ఘననిధి, స్తోత్రం కలుగును గాక. ఆయన నిధి, ఆయన ఆ ఐశ్వర్యవంతుడైన యేసు ప్రభువే నీకున్నప్పుడు ఇంకా ఐశ్వర్యం గురించి పరిగెత్తడం ఎందుకు? ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల ఉంచాడు అంటే నువ్వేం చేయాలా? ఇతరులకు ఆ ఐశ్వర్యమును ఆశీర్వాదమును పంచుదువుగాక. డబ్బే కాదు, క్రీస్తు మనకేదైతే ఆశీర్వాదం ఇచ్చాడో, ఏ ఆశీర్వాదము? అమ్మ వినండి, నువ్వు BMW కారు కొనగలుగుతావు, కొనలేవా? అనుకుంటే కొంటావు, దాంట్లో ఏముంది? కొంటావా లేదు చెప్పు, కొంటారా లేదు? కొనగలుగుతారా లేదా? మనిషికి సాధ్యమా కాదా చెప్పండి? సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. మనిషి BMW కారు సాధ్యమా కాదా? సాధ్యమే. కొనగలుగుతావు. ఏమో రాత్రి ఎవరికైనా జబ్బు కొడితే అయిపోయింది, ఇంకేమో దేవుడికి స్తోత్రం. అదే పెద్ద విశేషమా? BMW కారు ఎవడైనా కొనగలుగుతాడు. ఇంకా ఏమంటారు? ఇంకా మస్తు కార్లు ఉన్నాయి, మనకెందుకు వాటి గురించి? అన్నీ ఏదైనా కొనగలుగుతారు. ప్రపంచంలో ఇది కొనలేము అనే అది లేనేలేదు. ఏదైనా జరుగుతుంది. కానీ ఒకటి, రక్షణ అనేది ఉచితంగా దేవుడిచ్చాడు, అది కొనలేదు. అసలు చూడండి ఒకసారి, ఎంత డబ్బులు పెట్టినా కూడా రక్షణ దొరకదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు తాను శిలువలో తన ప్రాణం అప్పగించుకున్న దాన్ని బట్టి ఆ రక్షణను నీకు ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ సువార్తను, ఈ రక్షణ ఆశీర్వాదమును ఈ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదం ఏదైతే తీసుకొని వచ్చాడో, రక్షణ ఆశీర్వాదము, అది నీ కుటుంబ సభ్యులకు పంచుదువుగాక. చెప్పు, ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? బాప్టిజం తీసుకున్నారా మీరు? చెప్పండి, అందరు తీసుకున్నారా? ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? భూమి పుట్టినావు ఇంకా బాప్టిజం లేకపోతే ఎట్లా నింపాలి? నాకు అర్థం కాదు. కాటికి కాలు దాపినాక కూడా బాప్టిజం తీసుకోకపోతే ఎట్లా నింపాలి? ఇంకా బ్రదర్ ఎప్పుడు తీసుకుందామంటే ఇంకా కొంచెం ముసలోడిని అయినాక, ముసలిదాన్ని అయినాక తీసుకుందాం అనుకుంటున్నామేమో. సస్తావు, పోతావు నరకానికి, జాగ్రత్త. అమ్మ వింటున్నారా? నరకానికి వెళ్ళిపోతావు. బాప్టిజం అనేది అవసరం. బ్యాప్టిజం కావాలి నీకు, రక్షణ కావాలి నీకు. నీ పిల్లల స్కూల్లో ఏదేదో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ వెతుకుతారు, కానీ రక్షణ గురించి అసలు ఆలోచన లేదు. ఎందుకు నాకు అర్థం కాదు. బాప్తిసం లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏమో పడిపోయినారు, కొంతమంది దిగజారిపోయినారు, కొంతమంది. అమ్మ ఇంకా బాప్తిసం లేకుండా కళ్ళు తాగుతున్నావేమో, రా బయటికి రా దాంట్లో నుంచి. దేవుడు నీకు రక్షణ ఐశ్వర్యంను కలిగించబోతున్నాడు. గడిగా చెవులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో అప్పుడు ఇతరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సారెపాతు విధవరాలు తన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకున్నది. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఏలియా అక్కడ ఉన్నాడు, బాగానే ఉన్నాడు, బాగా తిన్నాడు, అంత మంచిగానే ఉంది, దేవుడు ఆశీర్వదించాడు, బాగానే ఉంది, సరే అంత అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ సారెపాతు విధవరాలు యొక్క కుమారుడు ఏమై చచ్చిపోయాడంట? ఏమై చచ్చిపోయాడు చెప్పండి? ఏదో అయి చచ్చిపోయింది. చదువుదాం ఒకసారి. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అమ్మ చదువు. ఏమయ్యాడంట చెప్పండి? ఏమయ్యాడంట? రోగి. అమ్మ ఏమొచ్చింది ఆయనకి? చెప్పండి, ఏమొచ్చింది ఆయనకి? రోగి అనండి, అందరూ అనండి. రోగి, యోగి కాదయ్యా, రోగి అనండి. చెప్పండి, పక్క వరకు సెకండ్ చెప్పండి. రోగి. ఏ పక్కలో నువ్వు కొట్టగలరు? అందరికి రోగి అంటే ఎట్లా? రోగి అంటే ఎట్లా? చాలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంట? యోగి కాదు, రోగి కదా. ఏంట? ఏమయ్యాడమ్మా? ఆ సారెపాతు విధవరాలు కుమారుడు ఏమయ్యాడు? రోగి ఏమయ్యాడంట? చావడానికి సిద్ధమై ఏమైనాడంట? చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళినాడు. అమ్మ చదవండి, 20వ వచనం చదవండి. యెహోవా నా దేవ
చూడండి, ఈ యొక్క 17వ అధ్యాయంలో ఈ యొక్క ఏలియా 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో పిండి అయిపోలేదు. 18వ వచనం, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రాని నిమిత్తమేమి? నా పాపము నా జ్ఞాపకం చేసి నా కుమారుడు చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తాను మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి ఈ కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి. అమ్మా, ఈ ఏమయ్యాడు చెప్పండి? ఏలియా ఈ సారిపాతు విధవరాలి యొక్క కుమారుడు ఏమయ్యాడమ్మా చెప్పండి? ఏమయ్యాడు చెప్పండి? రోగి అయి చచ్చిపోయినాడు కదా. తానున్న పై అంతస్తులోనికి వెళ్ళిపోయినాడు కదా. తానున్న పై అంతస్తులోనికి వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? తానున్న పై అంతస్తులోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? ప్రార్థన. ఏం చేశాడమ్మా? ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు? మొర్రపెట్టి. ఆ ఊరికే మొర్రపెట్టి వదిలిపెట్టలే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చూడండి ఎలా ప్రేయర్ చేశాడంటే, చూడండి, అక్కడ పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవనాన్ని చేర్చుకుని ఈ విధవరాలి కుమారుడిని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాడిని ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. గడిగా చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, ఎన్ని మార్లు చేశాడంటే అలాగా ప్రార్థన. ఆయన పైన పడుకున్నాడు, పిల్లగాని పైన ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తితో గురించి ప్రార్థన చేస్తాడు. ఆ రూమ్ అంతా తిరుగుతాడు, మరలా వస్తాడు, ప్రార్థన చేస్తాడు. రూమ్ అంతా తిరుగుతాడు, మరలా వస్తాడు, ప్రార్థన చేస్తాడు. రూమ్ అంతా తిరుగుతాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అవే మాటలు పలుకుతున్నాడు. యెహోవా నా దేవా, ఈమె నన్ను చేర్చుకున్నది అంటే ప్రాణము మరలా తిరిగి వచ్చేంత వరకు ఆసక్తితో చేసిన ఆ ప్రార్థనను బట్టి రోగి అయి చచ్చిపోయిన ఆ ఒక సారిపాతు విధవరాలు యొక్క కుమారుడు మరలా తిరిగి బ్రతుకున్నంతగా ప్రార్థన చేశాడు. గడిగా చప్పులు కొడుతూ, ఈరోజు నువ్వు ఆసక్తితో ఎలా ప్రార్థించాలంటే, నీవు అడుగంటిపోయిన పరిస్థితులు, జాబ్ దొరకదు అని ఏదైతే అనుకొని ఉంటున్నావో, గర్భఫలం రాదు అని ఏదైతే నువ్వు అనుకొని ఉంటున్నావో, నీ జీవితంలో నీ శరీరంలో ఏదైతే బలహీనతలు ఏవైతే నువ్వు ఉంటున్నాయి అని అనుకున్నావో, శరీరంలో సమస్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో, చూడు, ఆ సమస్యలు పోయేంత వరకు దేవుని సన్నిధిలో నీవు ఆసక్తితో ప్రార్థన చేయుదువుగాక. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ అదిగో జవాబు వచ్చేంత వరకు, ఆ పిల్లోడు లేచేంత వరకు, మరలా ప్రాణం తిరిగి వచ్చేంత వరకు దేవుని పాద సన్నిధిని విడిచిపెట్టకుండా ఆసక్తితో దేవుడు చేస్తాడు. నిశ్చయంగా విడుదల ఇస్తాడు, నిశ్చయంగా బ్రతికిస్తాడు, నిశ్చయంగా బలమునిస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, ఈ పిల్లోని లేపుతాడు. నా దేవుడు గొప్పవాడని ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ జీవము అనేది ఆ పిల్లోని యొక్క శరీరంలో, ఆ ఒక బాలుని యొక్క శరీరంలో దేవుడు ప్రవేశింపజేశాడు. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా ఈరోజు మృత తుల్యమైన ప్రతి పరిస్థితి జీవములోనికి దాడబోతున్నది. అన్ని ఆ ఇంపాసిబుల్ అనే దానికి దేవుడు పాసిబుల్ చేయబోతున్నాడు. నీ జీవితంలో ప్రతిదీ సాధ్యమే. దేవుడు సన్నిధిలో ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. చచ్చిన స్థితిలో నీ కుటుంబం ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు ఉండొచ్చు, దేవుడు తిరిగి బ్రతికింపజేయబోతున్నాడు. ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేయదువుగాక, ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేయదువుగాక. ఒకసారికి రిజల్ట్ దొరకకపోవచ్చు, రెండోసారికి రిజల్ట్ దొరకకపోవచ్చు, మూడోసారికైనా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. లోరే బాలా కాతేరి బాబా బాబా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నువ్వు అనుమానపడుతూ ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఉండు, లేకపోతే కింది వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. నీకు దేవుడు ఈ వాక్యం ద్వారా దర్శిస్తాడు ఖచ్చితంగా, ఆమేన్. నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ నిజంగా చెప్తాను, ఉండొద్దు. కాలేబు ఏం చేస్తారో తెలుసా? గుద్దేను ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఎంతమంది అయితే భయపడుతున్నారో పంపించేస్తాయి, ఎంతమంది అయితే నీళ్ళు నేను చెప్పిన విధానంగా వాళ్ళు తాగుతారో పంపించేస్తాయి. 300 మందితోనే నీకు జయమిస్తా, ఆమేన్.
హల్లెలూయా. ఇక్కడ నిద్రమత్తుతో ఉన్నారా, వెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్. ఆసక్తి లేదా, ప్లీజ్ లీవ్ దిస్ ప్లేస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్కి ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్ చేస్తాను. నీకు కావలిస్తే నువ్వు నిర్లక్ష్యంగా మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని ఆ పరలోకంలో నుండి, ఆయన ముఖ కాంతిలో నుండి వస్తున్న ఫైరింగ్ వర్డ్, అగ్ని మాట. ఇది పరిశుద్ధాత్మ ఒక అగ్ని చేత వస్తున్న ఆ మాటలు ఇవి. ఆయన మాట అగ్ని వంటిది కాదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు, 2 చేతుల పైనకైతే ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ లో షాబాకాతోలారాబా కొడితెల్ది షాబాబాబా. నీ జీవితంలో ఇది నార్మల్గా నువ్వు వినే మెసేజ్ కాదు. ఇది నువ్వు ఊరికే వినే మెసేజ్ కాదు. నీ మనసు సరి చేసుకో, హృదయం సరి చేసుకో, తలంపులు సరి చేసుకో. దేవుడు నాతో మాట్లాడని అడుగు, దేవుని దర్శించని అడుగు. ఊరికే నువ్వు ఇక్కడ కూర్చోవద్దు ప్లీజ్. అలా ఉంటే ఉండకూడదు. దేవుడిని దర్శించి పంపిస్తాడు. ఆమేన్. వట్టి చేతులతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవు అంత యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. మా నమ్ముతున్నారా? ఆసక్తితో ప్రార్థన. చచ్చిపోయాడంట కుమారుడు చచ్చిపోయినాడు. 1 టైం రాలే, ప్రాణం రాలే. 2nd టైం రాలే ప్రేయర్. 3rd టైం అంట ఆ బాలుడు లేచి తుమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలియదు, బ్లానర్ చేసేటప్పుడు ఇంపాసిబుల్ అని ఏదైతే ఉందో ఐఎంకి తొక్కేసినాం కదా, పాసిబుల్. దేవుడికి స్తోత్రం. నాకు తెలియదు, ఎందుకు పెట్టాను తెలియదు. ఇప్పుడు నేను సిద్ధపరచబడ్డ మెసేజ్ వేరు. నేను ఆల్రెడీ కృతజ్ఞతకుడికి ఏదో ఒకటి కొంచెం చెప్పినాను కదా, మరలా చెప్పాను. మరలా చెప్పంటే ఎలా చెప్పాలి బ్రోబా? నేను పాసిబుల్ చేస్తా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరి జీవితాల్లో ఏదైతే కుదరదు అని అనుకుంటున్నావో, ఏదైతే జరగదు అనుకుంటున్నావో, ఆసక్తితో కూడిన ప్రార్థన నువ్వు చేస్తున్నట్లయితే, బ్రదర్ అయ్యా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వచ్చారు చెప్పండి. పక్కవారు సెకండ్ ఇచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చామని చెప్పండి. గట్టి చెప్పాలి. రెండవది, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చామని చెప్పండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. ఆమేన్. 2 చేతుల పైనకి అయితే ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవునా? చెప్పండి. మరలా చేతులు ఇచ్చి నేను నిద్రపోవడానికి రాలేదని చెప్పండి. మంచిగా కళ్ళు పెట్టి నిద్రపోవడానికి రాలేదు నేను. ప్రైజ్ ద లార్డ్. అంతే కదా? అయ్యా ఎందుకు వచ్చారు చెప్పండి మీరంతా? నిద్రపోవడానికి మీకు ఇంట్లో స్థలాలు లేవా? మంచాలు లేవా? ప్రైజ్ ద లార్డ్. మీ బెడ్ మా బెడ్ కంటే మెత్తగా లేదా? ఉన్నది. పడుకోవచ్చు మీరు. ఇది పడుకునే స్థలం అంటారా? అయినా ఇంత అన్కంఫర్ట్లో ఎంత కంఫర్ట్లో పడతావో నాకు అర్థంగా. దేవుడికి స్తోత్రం. మరి టూ మచ్ ఇది. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బస్సులలో అక్కడికి వెళ్తుంటుంటే వంకాయలు జోకినాడు జోకుతూ ఉంటారు. మెడలు ఇరిగాయా ప్రభా అనుకున్నా చాలాసార్లు. నిజంగా మెడలు ఇరిగాయా? మరి మామూలుగా నిద్ర ఉండదు కదా. ఒకసారి ఒక ఆయన బస్సులో తలకు ముందు తాకింది, తలకు. మళ్ళీ అంత అద్భుతంగా నిద్రపోయినాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మరి బ్రేకులు మరి మామూలుగా రావు కదా, అందుకే సీట్ బెల్ట్ అందుకే ఇస్తారు కారులో. కానీ బస్సులో లేవు కదా, ఏం చేస్తాం? దేవుడు అది ఫెసిలిటీ ఇచ్చును గాక. ఎందుకు పడుకోవడానికి పర్లేదులే, బస్సులో పడినప్పుడు తప్పేం లేదు. దేవుడికి స్తోత్రం. 2 చేతుల పైనకి హల్లెలూయా. ఈ మెసేజ్, ఈ వర్తమానం నువ్వు నార్మల్గా వినకూడదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా నువ్వు కింద వెళ్ళి కూర్చో, ప్రేయర్ అయినాక రా పైనకి, నేను ప్రేయర్ చేస్తా. ఎందుకంటే నిన్ను బట్టి ఇక్కడ మెసేజ్కి ఆటంకం అవుతుంది తెలుసా. నువ్వు ఆసక్తితో నువ్వు వినాలా. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాకూడదు. నువ్వు ఆసక్తితో నువ్వు వినాలి. నువ్వు విన్నట్టు యాక్టింగ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది స్పెషల్ అంతే. నువ్వు రోజు వస్తున్నావేమో, ఓకే, అది వేరే. తాగైనా రా అట్లా అని చెప్పి రేపు పొద్దున్న తాగి రాగలవు. దేవుడికి స్తోత్రం. అంటే ఒకవేళ తాగినా నేను రాను చర్చికి అంటే నేను ఒప్పుకోను. తాగితే కూడా రా నువ్వు దేవుని సన్నిధికి. దేవుడు కృప కలిగిన వాడు త్రాగుడు నుంచి నేను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తాగొద్దని నేను చెప్తా, వాక్యం గట్టిగానే చెప్తా, కానీ తాగితే వద్దని నేను చెప్పా. ప్రైజ్ ద లార్డ్. రాని ఏమవుతుంది? చాలామంది పరిశుద్ధులు ఎంతమంది పెద్ద పరిశుద్ధులు అంటే, అమ్మ మీ ఇంట్లో తీసుకురా, ఆయన తాగుతాడన్నా, తాగితే రావద్దు చర్చ్కి, రాని మారుతాడేమో ఒకరోజు. ప్రైజ్ ద లార్డ్. ఈ సన్నిధి ఆ వ్యక్తులను తాకితే మారుతాడేమో. మనం కూడా ఒకప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం, అదే బురదలో తిరిగిన వాళ్ళమే కదా. దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి నడిపించాడు. ఆమేన్. మరి నీ వలే అనేక మంది అదే బురదలో తిరుగుతూ ఉంటారు. నువ్వెందుకు తీసుకురావు?
వారిని కూడా నడిపించుదువుగాక. నిన్ను మార్చిన దేవుడు వారిని మారుస్తాడు. ఆమేన్. నిన్ను బలపరిచిన దేవుడు వారిని బలపరుస్తాడు. ఆమేన్. నిన్ను రక్షణ మార్గంలో నడిపించిన దేవుడు వారిని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. నిన్ను స్వస్థపరిచిన దేవుడు వారిని కూడా స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ప్రేయర్ చేయాలంట? ఆ శక్తితో. చెప్పండి ఎలా ప్రేయర్ చేయాలమ్మా? ఆ శక్తితో. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, కానీ ఆయన ఎలా ప్రార్థన చేస్తాడనంటే ఆ సమస్య పట్టుకున్నాడనంటే ఆ సమస్య తీరేంత వరకు, సమస్య పోయేంత వరకు, ప్రభువా వీళ్ళు నన్ను చేర్చుకున్నారయ్యా, నాకు ఆహారం వారు పెట్టారు తండ్రి, దేవా నువ్వు వెళ్ళమంటే ఈ ఇంటిలోనికి వచ్చాను, నేను వస్తున్న ఇంటిలో, నేను భోజనం చేసిన ఇంటిలో, నాకు ఆతిథ్యం చేసిన ఇంటిలో ఈ విషాద ఛాయలు ఎందుకు ఉంటాయి? ఉండకూడదు. జీవము రావాలంతే. ఆమేన్. రావాలి ప్రభువా, ఈ పిల్లోని బ్రతికింపు చేయి, జీవము దయచేయి. నీకు అసాధ్యమైనది ఏమున్నది? నీకేమైనా అసాధ్యమైన క్రియలు ఏమైనా ఉన్నాయా? ఎండిన ఏం పాట అది? ఎండిన నేలైనను. పాడదాం. ప్రైజ్ ది లార్డ్. స్వరము వినిపించుము, ఆశలు చిగురించును, తీరమునను చేర్చును. ఎండిన నేలైనను నీ వినిపించును, ఆశలు చిగురించును, గమ్యమునను చేర్చును. ఆ వైర్ మైక్ తీసుకో, వైర్ మైక్ తీసుకోయా, ఆడ ఉంది. ఆశ్రయపురముల ఏడారిలో ఏదెనులా చప్పలు కొడుతూ అందరూ కలిసి. అరణ్యములో ఆశ్రయపురముల ఏడారిలో ఏదెనులా, అరణ్యములో ఆశ్రయపురముల ఏడారిలో ఏదెనులా, అరణ్యములో ఆశ్రయపురముల ఎండిలో ఏదెనులా, అరణ్యములో ఆశ్రయపురముల ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, గమ్యమునను చేర్చును. చలనమే లేకున్న సంచలనముగా మార్చి సరిపోయిన వాడు మనకుండగా, చలనమే లేకున్న సంచలనముగా మార్చి సరిపోయిన బాబుకు చలనం లేదు, కానీ దేవుడు సంచలముగా మార్చాడు. ప్రాణమును దేవుడు ఇచ్చాడు, ఆ చిన్నవాని ప్రాణమును దేవుడు మరలా ఇచ్చాడు. ఆ శక్తితో ప్రార్థించినప్పుడు నీ జీవితంలో చలనము లేని స్థితులు, ఎండిన స్థితులు ఏ ఉన్నా దేవుడు మరలా ఏదేనులా మార్చే శక్తిమంతుడు ఆయన. ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురము గడిగా బాలదులా బషబా కోతులారా బదురేబా లేషా కాతులారా బస్తోకలారా లోరి కడబా షకతులారా కోతరేబా లేవో దేరి బరబర బరబా ఓరి బాకాతులారా బకతిబా ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురముల ఏడారిలో ఏదెనులా, అరణ్యములో ఆశ్రయపురము. హల్లెలూయా. చెప్పండి రెండు చేతుల పైనకి. నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఇప్పుడు అందరు చెప్పండి హల్లెలూయా. ఏమంట అయ్యా? ఆ శక్తితో ప్రార్థన. నీ జీవితంలో ఎండిన స్థితులు, ఎండిపోయిన పరిస్థితులు, చలనేము లేని స్థితులు. బ్రదర్ వింటున్నారా?
బ్రదర్ వింటున్నారా? చలనం లేని స్థితులు ఏవైతే ఉన్నాయో, అది ఆత్మీయ జీవితంలోనైనా, అది శరీరంలోనైనా, అది కుటుంబంలోనైనా, అది వ్యాపారంలోనైనా, లేక అనారోగ్య పరిస్థితులు కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, లేక ప్రమోషన్ విషయంలో కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు వాటిని జీవముతో దేవుడు నింపబోతున్నాడు. చెప్పండి ఆమేన్. ఆ శక్తితో ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ ప్రార్థన చేస్తాడు. ఎలా? ఆ శక్తితో ప్రార్థన చేయు. దేవుడు చనిపోయిన నీ పరిస్థితులన్నీ, అడుగంటిపోయిన నీ పరిస్థితులన్నీ, ఎండిపోయిన నీ జీవితం అంతటిని దేవుడు మరలా నీ ప్రార్థన ద్వారా, ఆ శక్తితో చేసే ప్రార్థన ద్వారా దేవుడు మరలా చిగురించబోతున్నాడు. ఆమేన్. రెండవది, ప్రైజ్ ది లార్డ్, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అమ్మ, ఎంత గొప్ప విషయం ఈరోజు అంటే, ఆ పిల్లలందరూ చాలా మంచిగా పడుకున్నారు. దేవుడికి స్తోత్రం. ఏం డిస్టర్బెన్స్ లేదు. ఆ పిల్లలు ఒక్కరైనా ఏమంటలేదు. ఇగో ఈడొక ఆయన పడ్డాడు. అరే దేవుడికి స్తోత్రం, ఇది ఆయన కంట్రోల్లో ఉన్నదంత వేస్తున్నాము. ఆమేన్. ఏమంటే 18వ అధ్యాయంలో 30 వచనం, ఇదంతా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏముందో తెలుసా? ఇక్కడ జరిగిన కార్యం ఏంటనంటే, బయలు ప్రవక్తలు అంట బయలు ఆరాధన చేస్తున్నారు. ఈ యెజబేలు ఏం చేస్తుందంటే, యెజబేలు నిజమైన దేవుని కాకుండా ఈ అహాబు యెజబేలు విగ్రహారాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? విగ్రహారాధన. ఇశ్రాయేలు ప్రజలను నిజమైన దేవుని నుండి ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? పాపంలోనికి, విగ్రహారాధనలోనికి తీసుకెళ్లారు. నిజమైన దేవుని ఆరాధిస్తున్న వీరు పాపంలోనికి వారిని తీసుకెళ్లారు. అప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఏలియాను దేవుడు దర్శించాడు. ఏలియాను దేవుడు బలపరిచాడు. ఈ ప్రజలు 2 తలంపుల మధ్యలో తడబడుచున్నారు. ఎలా తడబడుచున్నారంట చెప్పండి? 2 ఆలోచనలు. ఏం ఆలోచనలు బ్రదర్? చెప్పండి. ఏం ఆలోచనలు? గర్భఫలం లేదు కాబట్టి వాళ్ళ తల్లి అంటుంది వచ్చి, అరే ఆమెను వదిలేసేరా, ఇంకో దాన్ని నేను కట్టేస్తాను నీకు అని అంటుంది. అవును, ఆమె లేకపోతే ఇంకోటి. నా మాటలు కాదు ఇవి. నేను అన్న ఇట్లా మాట్లాడతాడా? నేను కాదు మాట్లాడేది. దేవుడికి స్తోత్రం. ఆమె కాకపోతే ఇంకోర్రా, నేను నీకు పెళ్ళి చేస్తా, అవసరం లేదు కదా. ఇంకో విషయం, గర్భఫలం లేదు కాబట్టి మాట్లాడుకున్నారు ఇంట్లో. ఇంకెన్ని రోజులు చూద్దాం. 1 year అయిపోయింది, 2 years అయిపోయినాయి. అయ్యో ఈమె వచ్చిన నుంచి మన ఇంట్లో దరిద్రమేరా. ఏమొచ్చిందంటే దరిద్రం దాపరించింది. ప్రతిరోజు ఉదయకాలం దరిద్రం గుడ్ మార్నింగ్ చెప్తా ఉంది నాకు. ఎవరు వచ్చిన నుంచి? ఈమె వచ్చిన నుంచి. ఏమంటే ఎవరు? ఆమె అంటే ఎవరంటే ఆమె కాదు, నీ భార్య. దేవుడికి స్తోత్రం. అయ్యా, సెకండ్ ఆలోచన. ఇంకొంతమంది ఉంటారు, వీడు నా జీవితంలోకి వచ్చిన నా బ్రతకంతా పాడైపోయింది. మాట్లాడుతున్నారు, పాడైపోయింది. దేవుడికి స్తోత్రం. దిగజారిపోయింది, ఎండిపోయింది బ్రతకంతా. ఎండిపోయింది. చూడండి, కొన్ని కుటుంబాలు మాట్లాడుకున్నారమ్మా, గర్భఫలం లేదని కేవలం ఒక గర్భఫలం కొరకేనా? గర్భఫలం కొరక వదిలిపెడతారా? గర్భఫలం లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారా? 2 తలంపుల మధ్యలో చేసుకోవాలన్నా వద్దా? చేసుకోవద్దా అంతే వేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. నిలబడు ప్రభు కొరకు అంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇస్తాడు. దేవుడు అబ్రహామును దర్శించినట్లుగా, షారాను దర్శించినట్టుగా, ఇదిగో రాబా కోలా షబా దే రేఖాబా తోలాబా, నీ కుటుంబమును దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దర్శించబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభును స్తుతిస్తూ, మూయబడిన గర్భం నజుడైన యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. రాసుకో డైరీలో. దేవుడు నీ గర్భఫలం ఇస్తున్నాడు అంతే ఇస్తున్నాములో. చపలగోడు గట్టిగా దేబా అలా కాబోతులారాబా రాబా తెరవబడుతున్నది అంతే. ఒక వెలుగు సంచరించడం నేను చూస్తున్నా, వెలుగు నేను తాకడం నేను చూస్తున్నా. ఆమేన్. చూడండి, అవసరం లేదు. 2 తలంపులు కదా. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా? కట్నం తెలియదు ఈమె.
కదా, కట్నం తీసుకురాలి, డౌరీ కావాలి నీకు, పో మీ నాయన దగ్గర పో, తీసుకురా, పొలం తీసుకురా, రాసిమని చెప్పు. ఉడికిస్తున్నాడా? అల్లునికే కదా, మామని కదా, పోయి చేయొచ్చు కదా, చేయడు మనోడు. కావాలా? పూరా దేనా హై, పూరా లేనా హై, దేనా నహీ హై పూరా. కావాలా. జలుగకి ఇద్దరే కుమార్తెలు, ఏం పేర్లు అంటే వాళ్ళవి? రెండు సేమ్ నేమ్స్. మరి బాబులోడు కాదు అయినా, దేవుడికి స్తోత్రం. ఏం పేర్లయ్యా? ఇమ్ము. నో గివింగ్, ఓన్లీ ఏమంట ఇచ్చేయి అంతే. ఇవ్వడం, ఇతరులకు ఇవ్వడం నీకు తెలియదు. నీకే కావాలా? సంఘానికి వచ్చి, అయ్యా మందిరానికి వచ్చి దేవునికి ఇస్తే కదా దేవుడిని దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న, ఎంతమందికి ఆహారం అయిందంట? ఫస్ట్ 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? దేవుడి దగ్గరికి. అంటే నీ దగ్గర ఉన్న ఆ డబ్బులు ఎవరి చేతిలో పెట్టాలా? నీ ఒక శాలరీ ఎవరి చేతిలో పెట్టాలా? మన దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మల్టిప్లికేషన్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు చెప్పండి అయ్యా? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? సబ్ట్రాక్షన్కు మల్టిప్లికేషన్కు చాలా తేడా ఉన్నది. మీరు అనుకోవచ్చు, అన్న ఇంత బాగా మాట్లాడాలని, మ్యాథమెటిక్స్ ఎంత దిట్టానో, ఓహో ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ఇక్కడ, ఏదో కొన్ని అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే ఎక్కువ చేయబోతున్నాడు. ఆమేన్. మల్టిప్లికేషన్, 1కి 2గా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని చేతిలో పెట్టి నీ ఫస్ట్ శాలరీ రాని దేవుని సందులో ఇచ్చేసాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత పూరా లేనా హై దేనాక కూర్చునియే మనకు నక్కో, దేవుడు నన్ను దీవించాలి అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే కానుక కూడా వేయడం మర్చిపోతారు. మేము తీయలేమని మీరు వేయకూడదా? దేవుని అంటే నేను ఎందుకు చెప్తానంటే, దేవునితో నీ తీర్మానం ఉండాలి, నాతో కాదు. నీకు బలవంతంగా తీసుకోలేదని నా రూల్. ప్రైజ్ ది లార్డ్. నా రూల్ కాదు, ఇది దేవుంది. ఆమేన్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తాడు. కానీ నీ దగ్గరికి కానుకే ఏం పట్టుకొస్తారయ్యా? జోలెలు తీసుకొని వచ్చి, పాపం అంటే అందరికి కాదు, వాళ్ళు కొంతమంది వృద్ధాప్యంలో ఉంటారు, పాపం లేచి రావాలి కదా, లేచి అక్కడిక్కడ ఏం వేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి పట్టుకొని పోతారు. అవునా? అందుకే దేవుని కృపను బట్టి నువ్వు లేచి రావాల్సిన అవసరం లేదు, ఇలా వచ్చి ఇలా వెళ్ళే అవసరం లేదు, పనే లేదు. దేవుని సందులో నీకు కానుకీయాలనుకుంటే ఉత్సాహంగా ఇచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా? పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని ఆ డబ్బులు వేసిపోతాడు. ఆమేన్. నీకు భారం లేదు ఇంకా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి పిల్లరా, బయలు ప్రవక్తలు 400 మంది అంట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇప్పుడు అందరితో ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇశ్రాయేల్తో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో తరబడతారు? ఎంతకాలం నీవు ద్వంద్వ వైఖరితో ఉంటావు? ఎంతకాలం 2 పడవల మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తావు? ఎంతకాలం లోకములో ఆ పాపములో నువ్వు ఉంటూ ఎంతకాలం దేవునిలో ఉంటానని నటిస్తావు? ఎంతకాలము? దేవుడు నేను చూస్తున్నాడు. దేవుడు నిజమైన దేవుడు అయితే వచ్చేసాయి. బయలే దేవుడు నిజమైన అయితే పో, అక్కడికి పో. అయ్యా నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానే నువ్వు లేవు కనుక నేను దేవుడు అంట ఉమ్మి వేయని ఉద్దేశిస్తున్నాడు. ఎక్కడో ఒక పక్కకు రా, ఇక్కడైనా ఉండు, లేకపోతే ఎక్కడైనా ఉండు. అవతలే గోడ మీద పిల్లగా ఉంటావు ఎట్లా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. రా యువతలకే, నీ బాణం యువతలే ఉండును గాక, నీవు యువతలే ఉండువు గాక, నువ్వు మందిరంలోనే ఉండువు గాక. దేవుని మందిరంలో నాటబడిన వారై దేవుని సన్నిధిలో నువ్వు మొమ్ము వేయాలా, నువ్వు ఫలించాలా. నువ్వు ముసలితనమందు పచ్చగా ఉండి సారము కలిగి నువ్వు ఫలించే కొమ్మగా, అభివృద్ధి పొందే కొమ్మగా, నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తిగా నువ్వు ఉండువు గాక. ఆమేన్. నువ్వు అంతగానో మరుస్తున్నా కానీ ఉట్టిగానే నేను తరచిన మేము మాత్రం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఇట్లనే చెప్తా, నేను ఎవ్వరికి వినేటోని కాదు. నేను ఇంతే అరిసింది నువ్వు, నాకేం పని? దేవుడు నిన్ను దర్శిస్తే నాకేంటి? గట్టిగా అయ్యా నువ్వు దేవునికి అప్పగించడం నేర్చుకో. డెడికేట్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో నీ జీవితంను అప్పగించుకో, ఆయనకు సమర్పణ చేసుకో. ఇక్కడ రాగానే ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోవాలా. ఎవరి ఆధీనంలోనికి? ప్రతి మాట నీ కొరకే. ఇక్కడ ఎవరి కొరకు చెప్పండి అమ్మ, ఎవరి కొరకు అమ్మ? చెప్పండి నా కొరకనండి, చెప్పండి అందరూ చెప్పండి, నా కొరకనండి.
అమ్మ అనవా? చెప్పు. నా కొరకని అయ్యా నీకే చెప్పు. శల్లం లేకుండా కూర్చుంటే ఎట్లా బొమ్మల్లాగా? అందరు చెప్పండి, నా కొరకే అనండి. ఎక్సర్సైజ్ ఇది అంటారు. మరి మీరు ఉట్టి కూర్చుంటే ఊరికే ఉన్నారు కదా, వాక్యం మీ లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎన్నాళ్ళ వరకు 2 తలంపుల మధ్యలో ఉంటారు, ఇక్కడ రా అక్కడ రా. ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి కర్మేలు ప్రభుత్వం దగ్గరికి రండి, చూద్దాం. ఇదిగో ఆ బయలు దేవుడు అయితే చూద్దాం, యెహోవా దేవుడు అయితే చూద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఉదయం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకనంట వాళ్ళు రక్తం కార్చుకున్నారంట. అయ్యా బలి అర్పించాలా? ఆ బలి అగ్నితో అది దహించబడాలా? వారు ఏం చేస్తున్నారు? 400 మంది అంటే అరుస్తున్నారు, ధూపం వేస్తున్నారు, అరుస్తున్నారు. దా ఇక్కడ నుంచి మన ఏలియా గారు ఏం చేస్తారు తెలుసా? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, పిలవండి వాడిని. మీ దేవుడు దూరం ఉన్నాడేమో, ప్రయాణంతో అలసిన్నాడేమో, పిలవండి అని అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుతూనే ఉంటాడు. వీళ్ళేమో రక్తం గారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా జీవం లేని వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే అవి ఏమింటాయి చెప్పండి? అవి నువ్వు చేసుకున్నాయి కదా, నువ్వు చేసుకున్నాయి, నువ్వు చేతులతో చేసుకున్నారు, మనుషులు చేసినాయి. దేవుడు హస్తకృత్యాల్లో నివసింపడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకున్నాడంటే ఆయన కనుదృష్టి ఇక్కడ ఉంది. ఆయన పట్టజలుతాం మనం? ఆయనకు ఒక విగ్రహం పడుతుందా? పట్టదు. ఆయనను విగ్రహంలో చూసుకోకూడదు నువ్వు ఎప్పుడు కూడా, ఆయన ఒక ఫోటోలో చూసుకోకూడదు నువ్వు ఎప్పుడు కూడా. ఆయన అమ్మ వినండి, ఆయన అమ్మ ఏమన్నా వింటున్నారా? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట. బ్రదర్ అయ్యా వింటున్నారా? మీరు చాలామందికి నరం కట్ అయింది, ఇక్కడ లేరు, వాక్యంతో సంబంధమే లేదు నీకు. ఎందుకు వచ్చావు అర్థం కాదు. మళ్ళీ నువ్వు వింటే బాగుపడతావు, వింటే దీవించబడతావు. ఏం ఆలోచిస్తున్నావు? పత్తి విత్తనాలు ఏడ తీసుకురావాలనుకుంటున్నావా? దేవుడికి స్తోత్రం. పోయిన సంవత్సరం ఏమో నువ్వు చూడేసిన, ఈ సంవత్సరం సదానంద దాల్తే ఆపును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వేస్తారయ్యా? రోజు వీడు బాగా కాలేవు కదా పోయిన సంవత్సరం. ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు మనం సదానంద్ అదేనయ్యా. ఇంకేం పేర్లు ఉన్నాయి? అదే ఆలోచన ఎప్పుడు ఒకసారి రాని దేవుడు నీ పొలంలో అంట ఈ సంవత్సరము పంట దానంతట అదే పండును. గడిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అయ్యా విన్నారా? అయ్యా మీ పంటలు, మీ చేళ్ళు, పొలాల్లో దానంతట అదే పండును దేవుడు పండించబోతున్నాడు. నీ పక్కవారి పొలంలో కంటే అధికముగా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఆమెన్. పొలం కలిగిన వారు చెప్పండి మరొకసారి ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉన్నాయి. మరి ఏం తీసుకురాలి? పత్తులు. ప్రైజ్ ది లార్డ్. విత్తనాలు తీసుకురాని ప్రార్థన చేద్దాం. మీరు వేస్ట్ అప్పుడు. ఇప్పుడు ఇంకా కాలేదు కదా, టైం అయింది. మరి ఎందుకు తెలియదు? మరి తేరు మరి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సంధికి తీసుకొస్తే మల్టిప్లికేషన్, దేవుడు 100 దేవుడు దీవించును గాక. ఆ సంవత్సరంలోనంట ఈసాకు విత్తనం వేసి ఎన్ని అంతలు ఫలం పొందాడంట. సో నీవు పొందబోతున్నావు. చప్పలు కొట్టు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. గడిగా చప్పలు కొడుతూ ఈ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందబోతున్నావు. అది 10వ భాగమైన, అది కానుక అయినా, పొలంలో విత్తనములైన 100 ఫలమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. లేబో కాబేలా రాబా బాబా. రిలీజ్ ఆఫ్ పవర్. గొప్ప కార్యాలు చేసే దేవునికి గడిగా చప్పలు కొడుతూ స్తోత్రం. దేవుడు సాధ్యం చేసే దేవుడు, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయబోతే దేవుడు. ఆమేన్. పొలాలను దేవుడు జీవించబోతున్నాడు, పొలాలను దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. అయ్యా ఇక్కడ ఆ ఏలియా పిలిచాడు. ఇది 2వ ప్రార్థన. పిలిచి ఏం చేస్తాడు తెలుసా? చిన్నగా అమ్మ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదిగో నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. నా ప్రార్థన మీరు వినండి. అయ్యా వాళ్ళ ప్రార్థన అయిపోయింది, వాళ్ళ ప్రార్థనలు అయిపోయింది. నీవు ప్రభా ఆకాశం నుండి అగ్నిని పంపించు, అగ్నిని పంపిస్తే ఇదిగో ఈ యొక్క బలి దహించబడితే ఇశ్రాయేలు ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకుంటారు తండ్రి. అగ్నిని పంపించు అని ఆసక్తితో ఏలియా ప్రార్థన చేస్తే
ఆకాశం నుండి ఏం కలిగింది చెప్పండి? అగ్ని దిగి వచ్చి ఏలియా అక్కడ అమ్మ వినండి, ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదట ఆ ప్రార్థన చేయకముందు ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అమ్మ విన్నారమ్మా? ఆయన చేసిన పని ఏమంటో తెలుసా? అక్కడ ఒక బలిపీఠం ఉందంట. ఏముందంట చెప్పండి? అక్కడ ఒక బలిపీఠం. అమ్మ ఏముందో అక్కడ చెప్పండి? అక్కడ ఒక బలిపీఠం. ఆ బలిపీఠం పైన ఏం అర్పించబడట్లేదు? బలులు అర్పించబడట్లే. ఆ బలిపీఠం ఏమైందో తెలుసా? ఆ బలులు అర్పించబడకుండా, అనగా యెహోవాకు బలులు అర్పించబడకుండా, యెహోవాకు కానుకలు అర్పించకుండా, యెహోవాకు స్తోత్ర బలులు అర్పించకుండా, యెహోవాకు ఏది కూడా వారు ఆరాధన వర్షిప్ చేయకుండా అది ఉన్నందువలన దాన్ని ఏం చేస్తారు అంటే, ఆ బయలు ప్రవక్తలు, బయలును ఆరాధిస్తున్న వాళ్ళు ఆహాబు, యెజబెలు ఏం చేశారు? దాన్ని పడద్రోశారు. ఆ పడద్రోయబడిన ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పడద్రోయబడిన ఆ పడద్రోయబడిన బలిపీఠమునంట ఆయన ఏం చేస్తాడో తెలుసా? మరలా తన చేతులతో ఆ పడద్రోయబడిన బలిపీఠం బాగు చేశాడంట. ఆమెన్. ఫస్ట్ నీ ఆల్టర్ని సరి చేసుకో. ఆమెన్. ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ నీ ఆల్టర్ని సరి చేసుకో. ఆల్టర్ అక్కడ ఏం చేయబడుతుంది? ఆ బలిపీఠం దగ్గర ఏం చేయబడుతుంది తెలుసా? జీవ బలులు, సమాధాన బలులు, సర్వాంగ హోమములు అన్నీ కూడా ఆ బలులన్నీ కూడా అక్కడ అర్పించబడతాయి. సమాధాన బలు అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన. దేవా, నా పాపమును క్షమించు, నా జీవితాన్ని సరిచేయి, నా హృదయంను సరిచేయి, నేను పాపం చేశాను, నీకు దూరం అయిపోయినాను, నా బలిపీఠం పారదోయబడింది. దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రార్థన లేదు నీ ఇంట్లో, సాయంకాలం ప్రార్థన లేదు నీ జీవితంలో, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన లేదు, అసలు ప్రార్థనే లేదు, వాక్య ధ్యానమే లేదు. బైబిల్ ఎంతమంది చదువుతారు? చేతులు ఎత్తండి. రోజు 5 అధ్యాయాలు లేచినట్టుకు లేచి ఆగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. డైలీ 5 చాప్టర్స్. 1 2 3 ముగ్గురు డైలీ ఎన్ని అధ్యాయాలు చెప్పండి? క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎన్ని? 5 అధ్యాయాలు. మరి ఇలా మన వాళ్ళు వాక్యం చదివారు, మనుషులను చదువుతారు. దేవుడికి స్తోత్రం. వాడు ఆడ కూర్చున్నాడు, ఈ మీడ కూర్చున్నది, ఆని కొంప నార్పు, ఈయన కొంప నార్పు, ఈ కొంప నార్పుడు తప్ప ఏం తెలియదు మన వాళ్ళకి. వాక్యం చదువుతున్నావా అన్నా? నేను వింటున్నా కాదు, చదువుతున్నావా? చదువు రాకపోతే విందువు కానీ. ఆమేన్. వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుతున్నావా? అయ్యా 5 అధ్యాయాలు ఎన్ని అమ్మా? చెప్పండి. చదువు ఎంతమందికి వస్తుంది? చదువు బైబిల్ చదవడం ఎంతమందికి వస్తుంది? చేతులు ఎత్తండి. 2 ఎత్తండి, పర్లేదు. ప్రైజ్. సరే దించండి. ఎత్తమంటే ఎత్తారు. ఇప్పుడు మనకు బొమ్మలు కదా, సంబంధమే లేదు, మేము ఇక్కడ లేవు. చదివచ్చి కూడా వాక్యం చదవకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఆల్టర్ ఏం చేయబడాలమ్మా? ఏం చేయబడాలా? క్రమం తప్పకుండా సంఘానికి రావాలా, మందిరానికి రావాలా. ఎప్పుడో ఒకసారి అమాసకు పుణ్యానికి వచ్చి నువ్వు అన్నీ కావాలంటే ఎడికి వస్తుంది? ఇంకా ఆల్టర్ ఏం సరి చేయబడాలా? నీ ఇంట్లో ఫస్ట్ బలిపీఠం సరి చేసుకో. ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. అక్కడ ఏం చూస్తున్నానంటే పడద్రోయబడిన బలిపీఠం. ఏ బలిపీఠం అంట? అక్కడ బలులు అర్పించట్లే, ఇంకా అక్కడ బలులు జరగట్లేవు, దేవునికి ప్రార్థన జరగట్లే, యెహోవాకు మొక్కుబలు జరగట్లే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అక్కడ తన చేతులతో బాగు చేసుకున్నాడు. ఈ నైట్ ఈరోజు నీ ఆల్టర్ బాగైపోవును గాక. నీ ఆల్టర్ బాగు చేసుకో, నీ ప్రేయర్ లైఫ్ బాగు చేసుకో, నీ వాక్యదానం బాగు చేసుకో, నీ నోటిని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ స్థితిగతులను బాగు చేసుకో. ఊరు తిరగడం ఆపి దేవుని సన్నిధిలో కూర్చో, ఆల్టర్ బాగు చేసుకో. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏలియా ఆల్టర్ బాగు చేసి ఒక పెయ్యని తీసుకొని వచ్చి వధించి ఏం చేస్తే తెలుసా? దాని మీద పెట్టి నీళ్లు నింపాడు. ఏం నింపాడు చెప్పండి? ఇంకా అవకాశం లేదు, పెట్రోల్ కాదు, నీళ్ళు నింపాడు. పోయండి, ఇంకా పోయండి, నా దేవుడు జీవం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. పోయండి. ఏలియా, ఈ ఊరికనే వాళ్ళకి అగ్ని రాలేదు, నువ్వు నీళ్ళతో నింపుతున్నావు, మరీ ఓవర్ యాక్షన్ వద్దు సార్. ఎలీషా లేడు అప్పటికి.
ప్రైజ్ ద లార్డ్. ఇంకా రాలేడు అప్పటికి. నీళ్ళు నింపుతూ ఉంటే వద్దు, అంతగానో ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు, దేవుడు గొప్పవాడు. దేవుడు నాతో చెప్పాడు. అమ్మ వినండి, ఓవరాక్షన్ చేయలేడు కానీ దేవుడు చెప్పిన మాట చేశాడు. ఆమేన్. నీళ్ళు నింపాడు, నీళ్ళు నింపి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది తెలుసా? అక్కడ చూడండి, మొదటి ఆ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని, దహనబలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేస్తాను. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఏం దిగిందంటే చెప్పండి అమ్మ. దేని కొరకు ప్రార్థన చేశాడంట? అగ్నిని పంపించు ప్రభా. ఏ దాని కొరకు ప్రార్థన చేశాడు? ఫైర్. దేవుని అగ్నిని పంపించు. ఈ అంత్యకాలంలో దేవ ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు నాయన. నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఆ శక్తితో ప్రార్థన చేయి. నేను ప్రేయర్ చేస్తున్నా అమ్మా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కింగ్డమ్, USA, అదిగో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ అనేక ప్రాంతాలు, భారతదేశం, ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ నెహెమ్యా, ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్నవారు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారా అమ్మ? ఏమైంది తెలుసా? ఇప్పుడు నువ్వేం చేయాలా? చల్లారిన ఉజ్జీవము, చెప్పండి, చల్లారిన ఉజ్జీవం మరలా దేవా భూమిపైనికి తీసుకురా. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. చల్లారిన స్థితి, ఆ ప్రాంతాలను దేవా నువ్వు మరలా దర్శించు, మరలా మిషనరీలు పంపించు, భారతదేశాన్ని రక్షించు, యూకేని రక్షించు, యుఎస్ని రక్షించు. అమ్మా, చాలామందికి అర్థం కావట్లేదు. వాళ్ళని చూసి నీకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరినీ పట్టించుకోకు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. అనుకోవచ్చు ఎవరు వింటున్నారని చెప్తున్నాడు వీడు అని అనుకుంటున్నావు కదా. ప్రైజ్ ద లార్డ్. స్వరాలు వినపడతాయి. ఎవరు వింటున్నాడని అమ్మ, వినేవాళ్ళు వింటున్నారు. మండించబడేవారు మండించబడుతూ ఉన్నారు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు. అనవసరంగా కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఎవరికి ఉపయోగమో వారికి దేవుడు దర్శిస్తున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన ద్వారా దేవుడు భూమిపైన దేవుని యొక్క అభిషేకముతో నింపునుగాక, దేవుని శక్తితో నింపునుగాక. ఇదిగో రెండవసారి ప్రార్థన చేస్తున్నాడు. అగ్నిని పంపించు ప్రభా, శక్తితో నింపు ప్రభా. ఇదిగో ఈ బలిపీఠంను పైన ఉన్న ఆ యొక్క అగ్నితో నాయన కాల్చివే ప్రభా. అగ్ని ఎప్పుడైతే దిగిందో ప్రియులారా, అక్కడ ఉన్న వారందరూ సిగ్గుపడిపోయినారు. అడున్న వారందరూ ఇదిగో విభ్రాంతి నొందారు. దేవుడు ఆకాశమును తెరిచి అగ్నిని కుమరించి దానిపైన బలిని దహించి వేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చల్లారిన స్థితి అగ్ని ఏం చేస్తుందో తెలుసా? మండిస్తుంది అంతే. ఆమేన్. ఆ శక్తితో కూడిన ఆ ప్రార్థన చల్లారిన నీ బ్రతుకును దేవుడు మండింపజేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినావేమో, ప్రార్థన జీవితంలో చల్లారిపోయినావేమో, బ్రతుకులో నీవు ఆరిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో అగ్నిని పంపించబోతున్నాడు, అగ్నిని కురిపించబోతున్నాడు. మరలా తిరిగి లేవబోతున్నావు, మరలా మండించబడుతున్నావు, మరలా మండుతూ ఉన్నావు. నీవు మండుచు ప్రకాశించు దివిటిగా నీవు ప్రకాశించబోతున్నావు అంతే. అగ్ని రబా మండుచున్నది. మండుచుంటుండగా నీ హృదయాలు మండుచున్నాయి. దేవా తాకండి ప్రభా, తాకండి ప్రభా. చల్లారిన బ్రతుకులు అగ్ని చేత నింపబడాలి. ఈరోజు అగ్ని చేత నింపబడాలి. ఆ శక్తితో ప్రార్థన చేశాడు, ఆ శక్తితో ప్రార్థన చేశాడు. బలిపీఠం పైన ఉన్న ఆ ఒక బలి అగ్ని చేత ఏం చేయబడదంట అమ్మ? ఏం చేయబడిందంట? చెప్పండి. దహించి వేయబడింది, కలిసి వేయబడింది. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్నిలో రాగా
నీవు ఏలియాను గణపరిచినావే, ఆ అగ్ని దిగిరాగా. ఓ రాబా బాబా శలదులా బాబా సోదా బాబా అగ్ని దిగిరాగా, అగ్ని దిగిరా తోలో శబా దొలరా గడిగా. నీవు ఏలియాను గణపరిచినావే, అగ్ని దిగిరాగా. ఓ బాబా బాబా ఫైర్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడే 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 కురిపిస్తున్నాడు. ఏలి అభిషేకము ఇక్కడ సంచరిస్తున్నది, కురిపిస్తున్నాడు. ఫైర్ ఫైర్. ఆ కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, అడుగు. అమ్మ కళ్ళు మూసుకో, నిర్లక్ష్యం కూడదు. సభలు కొడుతూ అడుగు అడుగు అమ్మ నీకే అడుగు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, సిగ్గుపడద్దు. దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపునాయన, పరిశుద్ధాత్మతో నింపునాయన. తాకు 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 తాకు, కళ్ళు మూసుకో. ఫైర్ 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 ఫైర్. అగ్నితో నింపు ఈ స్థలం. ఓ రబా కబా రబా రబా లబా షబా కబా రబా బాబా. ఫైర్ 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 ఫైర్. వారు సిగ్గుపడిపోయి బాబా బాబా షలబా అగ్ని రబా షలబా బాబా 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 లోదలా కడబా స్తుకల రబా. ఫైర్. అడుగు అడుగు, నింపు 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 నింపు. అడుగమ్మా ఆసక్తితో, ఆసక్తితో ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తితో ప్రార్థన చేయి. ఓ అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. రబా కాదులా రబా రబా రబా. దేవుని శక్తితో నింపబడుతున్నా. ఫిల్ 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 ఫిల్. అగ్ని కుమరించు 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 కుమరించు. ఆమెన్ 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 ఆమెన్. ఒక నిమిషం ఒక నిమిషం చూడండి, నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. అమ్మ వింటున్నారా? అగ్ని దిగి వచ్చింది. ఆ శక్తితో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే నేను తాకుతున్నాడు. డౌట్తో ఉండకు. నీవు ఏదైనా ఓదా ఉండొచ్చు, కానీ ఈరోజు గొప్ప కార్యాలు నువ్వు చూడాలంటే అడుగు. హృదయంలో ప్రార్థన రావాలా. అగ్నిని కుమరించు నాయన, అగ్నిని కుమరించు నాయన. బలిపీఠం పైన అగ్నిని కుమరించు. నన్ను అభిషేకించు, నన్ను అగ్నితో కాల్చు నాయన. అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా అడుగు. కాల్చు నాయన. అగ్ని ఎప్పుడైతే దిగొచ్చిందో అంట, అగ్ని దిగిరాగానే ఏమైందంటో తెలుసా ప్రియులారా? దేవుడు వారిని సిగ్గుపరచాడంట. అమ్మ మెల్లిగా మెల్లిగా తల్లి మెట్లు దిగేటప్పుడు మెల్లిగా సిగ్గుపరచాడంట. అమ్మ సిగ్గుపరిచాడు. ఎవరు తెలుసా? బయలుదేవతలు సిగ్గుపడ్డారు. నీ శత్రువులు సిగ్గుపడబోతున్నారు, నీ శత్రువులు సిగ్గుపడబోతున్నారు, నీ శత్రువులు సిగ్గుపడబోతున్నారు, నీ శత్రువులు సిగ్గుపడబోతున్నారు. బాబా అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. ఇదిగో ఆయన అడుగు వారికంట కొలత లేకుండా ఆత్మను కుమరించే దేవుడు అయి ఉన్నాడు. అయ్యా అడగండి, అయ్యా అడగండి, అడగండి అడగండి అడగండి. ప్రతి ఒక్కరు ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్. అడుగు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. రీ బాబా తోలాబా షాబా లే బొకాబా తేకాబా రీ బాబా తోలాబా రీ బాబా తోలాబా బాకాబా రబా రీ బాబా రీ బాబా షాబా కాబా రీ బాబా రీ బాకాతో రీ బాకాత రీబా. అడుగు అడుగు అడుగు. ఈరోజు వెలిగించబడి వెళ్ళాలా, రమా బాబా మండించబడి వెళ్ళాలా. సేబు రీహాలదే రీబాకాబా షబాల కడబా షకల రబా లేబో షాదలేబా రేఖాబా తోలరాబా షబల రికడబా షమాదలే రికడబా షబల కడబా రహద కడ. అగ్ని 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 అగ్ని. అడుగు ఆసక్తితో, ఆసక్తితో అడుగు, ఆసక్తితో అడుగు, ఆసక్తితో అడుగు. ఫైర్. అడుగు, మోకరించి అడుగు, అడుగు. ఫైర్ ఫైర్ ఫైర్. మండించబడా, మండించబడా, కాలిపోవాలా. ఓ మంత్రశక్తులు కాలిపోతున్నాయి, చేతబడి కార్యాలు కాలిపోతున్నాయి, అపవిత్రాత్మలు కాలిపోతున్నాయి, దయ్యం కార్యాలు కాలిపోతున్నాయి, 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 కాలిపోతున్నాయి. ఫైర్. అడుగు అడుగు అడుగు. ఫైర్ 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 ఫైర్. గడిగా బ్రదర్ మోగరించి అడుగు. అయ్యా అడుగు 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 అడుగు. మోగరించి నిలువున్నా. హో హో స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర. అగ్ని కానరానందున వాడు సిగ్గుపడిపోయారు. కొట్టు పాడు 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 లో బాగా. అడుగు బ్రదర్, అడుగు అడుగు అడుగు. దేవుడు చేత పంపండి, నేను పంపడు. నువ్వు ఆసక్తి లేకుండా వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ లేని ఆసక్తి లేకుండా
లో బకబా తోలబా నన్నతే బకబా షబా. పక్షవాయువు గలవాడు లేచి పరిగెత్తినట్టుగా ఇక్కడ ఆత్మీయ జీవితంలో పక్షవాయువు పట్టింది నీకు. లేవో మన్నించబడు. ఆత్మీయ జీవితంలో పక్షవాతం వచ్చింది నీకు. రా బయటికి రా. బలపరచబడుతున్నావు. లేబో షాబా. గట్టిగా 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 సోదలాబా కాబా లేబా రాబా కాబా. రిసీవ్ 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 రిసీవ్. ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, చేతబడి వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాలు వెళ్ళిపోతున్నాయి, చేతబడి కార్యాలు వెళ్ళిపోతున్నాయి. సగదేబో కాబా తోలాబా షాకలా షాబా కాబా రాబా కాబా దేబా షాబా లాగా రాబా కాబా రాబా కా తోలాబా లాబా బా ఓ లాబా ఒక్కొక్కరు అబా ఫైర్ ఫైర్ అనండి ఫైర్ అనండి ఫైర్ అనండి ఫైర్ 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 ఫైర్. బిల్డింగ్ అంతా అభిషేకంతో నింపడు, అభిషేకంతో నింపడు. స్తోత్ర బాల లాబా. అగ్ని దిగి వస్తుంది, అగ్ని దిగి వస్తుంది. రిసీవ్ 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 రిసీవ్. బా బా బాబా రాబా కాలో ఒకరు చదవలేదు వెళ్ళకూడదు. ఒకరు బా బాబా వాటి చదువు వెళ్ళకూడదు. బాలో అమ్మా సో బై కో బై షా లే రో బా తే లో కా బై తో లే షా బో తే లో లే షా బా. కాలిపో 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 కాలిపో. ఆత్మ కాలి కాలిపో, చదువుడి కాలి కాలిపో కాలిపో. అగ్ని కుమరించు, అగ్ని కుమరించు, కుమరించు. అడుగు అడుగు. ఫైర్ 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 ఫైర్. పడిపోయిన పీఠం కట్టబడుతున్నది. అగ్ని దిగుతా ఉంది, నీ ఇంటిలో అగ్ని దిగుతా ఉంది. రాబా కాబా ఫిల్ 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 సాబా బాబా బాబు. ఆకాశం తెరవబడాలి. వేస్తున్నాం అవుట్. పక్కకి వెళ్ళిపోద్దు ఆత్మ, పక్కకి వెళ్ళిపోద్దు. అయ్యమ్మా పక్కకి వెళ్ళిపో. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. స్తోత్ర రాబా కాబా షాబా బాబా రాబా బాబా 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 బాబా. అడుగుడి మీకు ఇవ్వబడును. కొలత లేకుండా, కొలత లేకుండా, కొలత లేకుండా, కొలత లేకుండా. నాలో అగ్ని మన్నించు, నాలో అగ్ని మన్నించు. షాబా రియబా షాబా రియబా కాబాతో రబో షాబాదో. బ్రదర్ మోకరించి, బ్రదర్ మోకరించు, 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 మోకరించు. ఓ రాషా ఓ దాముడా. నాలో అగ్ని మండించు, నాలో ఫైర్ 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 ఫైర్. స్తోలాబా షాలాబా రాబకాబా దేవ. తెరువు. మూయబడిన దురా మూస్తే వెళ్ళిపో పక్క, వెళ్ళిపో పక్క. ఏసయ్య రండి రండి రండి. అగ్ని కుమారించు, అగ్ని కుమారించు. కడిగొట్టు కొట్టు 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 బాబా బాబా బాబా. కుమరించిన కాలిపోలు దురాత్మ, కాలిపోలు దురాత్మ. కాలిపోతున్నా, కాలిపోతున్నా. దర్శనం చూడు. లేవు సోదరబా ఆరిపోయిన స్థితిలో. స్తోత్రం 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 స్తోత్రం. ఫైర్ ఆత్మల బాబా 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 బాబా. తాకు 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 తాకు. నీవే ఆపుకుంటున్నావు, నీవే ఆపుకుంటున్నావు, నీవే ఆపుకున్నావు. సరెండర్ సరెండర్ అయిపో, సరెండర్ అయిపో ఆయనకే. మార్చు మైండ్, మార్చు మైండ్, మార్చు మైండ్, మార్చు. ఓ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. కార్యం చేయండి. అయ్యా స్తోత్రం. బాబా 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 బాబా. ఫైర్ ఫైర్ ఫైర్. అభిషేకం. పరిశుద్ధాత్మతని, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మతని, పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ. అడుగు 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 అడుగు. గట్టిగా 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 గట్టిగా.
షాలారా బాబా 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 స్తోలారా. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా దయచేసి హృదయాంతరంగులు దేవుని సన్నిధిలో అప్పగించేసి చూడండి. ఏమంట, ఏం కురిపించబడిందంట? ఆకాశం నుండి అగ్ని. అగ్ని కురిపించబడితే ఏమైందంట? దహించబడింది. ఆయన ఏమైనాడు తెలుసా? దహించు అగ్ని అయి ఉన్నాడు. అమ్మ ఏమైనాడు? ఆయన దహించు అగ్ని. అంటే నీకున్న క్యాన్సర్ కణాలు కూడా ఆయన ఏం చేయగలుగుతాడంట? దహించుతాడు. నీకున్న టీబీ వ్యాధిని ఏం చేస్తాడు? దహిస్తాడు. ఈ రేడియేషన్ కంటే ఆయన పెట్టే ఆ రేడియేషన్ ఏదైతే ఉంటుందో, ఆయన దహించు అగ్నిగా ఎవరైతే ఉన్నాడో, నీ ప్రతి అమ్మ వినండి, ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ లహోలాభ అవన్నీ ఏ వ్యాధితో వచ్చినా దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాడు. దహించబడుతుంది అంతే. రోగములు దహించబడుతున్నాయి, వ్యాధులు దహించబడుతున్నాయి, వ్యాధులు దహించబడుతున్నాయి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నువ్వు కావాల్సి చెక్ చేసుకో. దేవుడిని స్వస్థపరిచాడు. అయ్యా నీకేం చేశాడు దేవుడు? స్వస్థపరిచాడు. అమ్మా విడుదలనిచ్చాడు. ఆయన దహించు అగ్ని అన్నాడు. చూడండి, ప్రభు అగ్నిని పంపించు నాయన అని అడిగాడు. ఆ శక్తితో ఏలియా ప్రార్థన చేశాడు. ఆ శక్తితో ఏలియా మొరపెట్టాడు. ఈ రోజు నుంచి నీవు అగ్ని చేత నింపబడాలని పరిశుద్ధాత్మ అగ్ని కొరకే ఆ శక్తితో ఉదయ సాయంకాలములు దేవా నన్ను అగ్నితో నింపు, దేవా అగ్నితో నింపు. అగ్నితో ఎప్పుడైతే నింపుతున్నావో, అగ్నితో నింపబడినప్పుడు నేను పిరికివాడిగా నేను ఉండను, నేను పిరికిదానిగా ఉండను. నేను అగ్నితో నింపబడినప్పుడు నేను ధైర్యంతో నింపబడతా, నేను శక్తితో నింపబడతా. నాలో ఉన్న ప్రతి పాపం కాల్చివేయబడుతుంది, లోకం కాల్చివేయబడుతుంది, దురాత్మలు కాల్చివేయబడతాయి, మంత్రశక్తులు కాల్చివేయబడతాయి, చేతబడి కార్యాలు కాల్చివేయబడతాయి, అపవిత్ర ఆత్మలు కాల్చివేయబడతాయి, దయ్యము శక్తులు కాల్చివేయబడతాయి, అనారోగ్యం కాల్చివేయబడుతుంది, దయ్యాలు కాల్చివేయబడుతుంది. యేసు నామములో ఈరోజు నీ వ్యాధి, నీ రోగం, నీ బలహీనతలు దహించబడుతున్నాయి అంతే. నేను అంటున్నా, దేవుడు చెబుతున్నాడు, గడ్డలు కరిగించబడుతున్నాయి, గడ్డలు దహించబడుతున్నాయి. ఔరా బాగా అవుతావా? దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడు ఆ గడ్డలు తొలగించబోతున్నాడు. నీ శరీరంలో ఉన్న ఆ ఒక గడ్డలు ఏవైతే ఉన్నాయో రా బాబా 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 అవి ఏ స్థలంలోనైనా ఉండి దేవుడు తొలగిస్తున్నాడు ఇప్పుడే. దేవుడు తొలగిస్తున్నాడు ఇప్పుడే. దేవుడు తొలగిస్తున్నాడు ఇప్పుడే. దేవుడు ఫ్యామిలీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు, కుటుంబ విషయంలో అద్భుతం చేస్తున్నాడు, దాంపత్య జీవితంలో అద్భుతం చేస్తున్నాడు, దహిస్తున్నాడు శక్తులను. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబంలో వివాహాలు కాకుండా ఆ మంత్ర శక్తులు ఏవైతే ఉన్నాయో, చేతబడి శక్తులు ఏవైతే ఉన్నాయో, మాంత్రిక శక్తులు ఏవైతే ఉన్నాయో, నీకు గర్భఫలం లేకుండా ఆ శక్తులు ఏవైతే, ఆ సర్పం కట్టబడి ఉన్నది ఆ స్టమక్ చుట్టూ, దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పగట్టి హల్లెలూయా. ఆమేన్. ఏం చేయబడుతుందయ్యా? దహించు అగ్ని. ఆయన ఏమైనాడమ్మా? చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు? వచ్చిన వారు అదే స్థితిలో ఇప్పుడు వెళ్ళరు. చెక్ చేసుకో, నీ రోగం దహించబడింది. చెక్ చేసుకో, నీ వ్యాధి దహించబడింది. దేవుడు తొలగించాడు. నీ తల గడ్డిన కట్లు, నీ స్టమక్ గడ్డిన కట్లు, నీ కాళ్ళ గడ్డిన కట్లు ఏవి కూడా నెబాతే మా శాలా దూరాబా నిలబడకుండా దేవుడు దహించాడు. ఓ యవనస్తుడా, దేవునికి నీ జీవితాన్ని అప్పగించేసుకో. దేవుని కొరకు, ఏలియా వాళ్ళ అగ్ని కొరకు ప్రార్థన చేయి. నీ గ్రామం, నీ కుటుంబం దేవుడు అగ్నితో నింపునుగాక, పరిశుద్ధాత్మ అగ్నితో నింపునుగాక. ఆ శక్తితో ప్రార్థన చేయబోతున్నావు. దేని కొరకు తెలుసా? అగ్ని కొరకు. దేని కొరకు ప్రార్థన చేయబోతున్నావు? ఏ దాని కొరకు ప్రార్థన చేయబోతున్నావు? అగ్ని కొరకు. ప్రేయర్ చేస్తావు కూడా. నేను చూస్తున్నా నీ బలిపీఠము సరి చేయబడ్డాం. ఆమెన్. నేను చెప్తున్నా, దేవుని సన్నిధిలో గడ్డలు కరిగించబడ్డాయి. టీబీ వ్యాధి దేవుడు తొలగించాడు. ఎవరి క్యాన్సర్ కణాలు దేవుడు తొలగిస్తాడు. హుర్రా హౌషి అమాదలరి కణవ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. థైరాయిడ్ ఏసునామములో డిసపేర్ అయిపోనుగాక, ఏసు కృష్ణంలో డిసపేర్ అయిపోనుగాక. నార్మల్ రిపోర్ట్స్ ఏసునామములో కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండవ ప్రార్థన, మూడవ ప్రార్థన చెప్పి ముగిస్తా. పిల్లరా, ఏం చేశాడు తెలుసా? ఈయన
ఏలియా 3.5 సంవత్సరాలు ఏమాగిపోయింది చెప్పండి? వర్షం. అమ్మ ఏమైపోయింది బ్రదర్? వర్షం ఆగిపోయింది. తర్వాత ఈ వర్షం కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆసక్తితో అదే అధ్యాయంలో 18:43లో అక్కడ ఏం చేస్తున్నాడు? కర్మేలు పర్వతం పైనకి వెళ్ళిపోయి ఆయన ఆసక్తితో ఏం చేస్తున్నాడో తెలుసా? మోకాళ్ళ మధ్యలో తన తలను ఉంచుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా అర్థమవుతుందా ఎలా ప్రేయర్ చేస్తుండంట? అమ్మ చెప్పండి ఎలా ప్రేయర్ చేస్తున్నాడమ్మా? చెప్పండి, అదే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 చేతులు పైనకి. మీరు కూర్చొని వింటున్నారు, మళ్ళీ నేనేం పెద్ద తక్కువ తిన్నానా అని నేను కూడా కూర్చుంటున్నా. చెప్పండి గట్టిగా, 2 చేతులు పైనకి చెప్పండి హల్లెలూయా. అమ్మ ఏలియా అంటే నేనేం చూపిద్దామని కాదు, నాకు రాదు అది. ఏలియా మోకాళ్ళ మీద మధ్యలో తల ఉంచుకోవడం నాకు చేతగా పని. అది ఏలియా ఎలా ప్రార్థన చేస్తాడంట బ్రదర్? చెప్పండి, ఏలియా ఎలా ప్రార్థన చేస్తాడంట? మోకాళ్ళ మధ్యలో తన తలను ఉంచి ప్రార్థన చేస్తాడు. మన వాళ్ళు ప్రార్థన చేయమంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మన వాళ్ళు ప్రార్థన చేయమంటే మన వాళ్ళ ప్రార్థన, అయ్యా లైవ్లో ఉంటారు పాపం, మన వాళ్ళ ప్రార్థన ఎట్లుంటుందంటే మొబైల్ ఫోన్ పక్కడికి ఏం ప్రార్థన అయ్యా? సంఘానికి వచ్చి మందిరంలో నీ ప్రార్థన మూత వంకరపోతుంది, మూతలు నింపకూడదు. ఈడ మందిరంలో వచ్చి ఫోన్ పట్టుకొని ఫోన్లో కనబడుతుంది కదా మూతి. షేవింగ్ ఎలా చేసుకున్నావో లేదో, ఏమేమి పెట్టుకొచ్చున్నావు క్రీము, ఇంట్లో చూసుకుంటే సరిపోదా? మాటికి చూడాలన్నా. ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలి అసలు? కొంతమంది బతుకులు ఎట్లా ఉంటాయంటే పక్క వాళ్ళు చూస్తారు ప్రార్థన చేస్తుంటే. మనం ఒకసారి కళ్ళు తెరిచి ఎంత యాక్టింగో. నీవు పక్క వాళ్ళని చూస్తే మీ కాళ్ళలాగా అవుతావు. మీ కాళ్ళు బుద్ధి ఏంటిదని అంటే ఎవరు ఎలా ఆరాధన చేస్తున్నారని చూద్దామని కళ్ళు తెరిచి మిటమిటా చూస్తూ ఉంటుంది ఆమె. అందరూ ఆరాధన చేస్తుంటే ఈమెకు కళ్ళు మూసే పని ఉండదు ఈమెకి, ఎందుకంటే ఇసుక పోసారు కళ్ళు ఆమెకి, ఆమెకి ఎవరికి? మీ కాళ్ళకి ఏం పోసారమ్మా? కళ్ళు మూస్తే ఆమెకి ఏమవుతాయి? కళ్ళన్నీ. అందుకేం చేస్తారని అంటే, అయ్యా వినండి, ఎవరెవరు ఏం దుంకుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎలా చప్పలు కొడుతున్నారు అని ఇలా ఇంతే. ఇంకా వాళ్ళు ఆరాధన చేయరు. వాళ్ళ నోరే దేవునికి స్తుతించదు కదా. వాళ్ళ నోరు స్తుతించకుండా దయ్యం వాళ్ళ నోరు ఏం చేసింది చెప్పండి? కట్టింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏలియా మోకాళ్ళ మధ్యలో తన తల నుంచి ప్రార్థన చేశాడు. మన వాళ్ళు కనీసం మోకాళ్ళ నుండి ప్రార్థన చేయరు. నిలువన మోకరించి ప్రార్థన చేయమని అంటే 80 సంవత్సరాల ముసలిలాగా కూర్చొని ప్రార్థన చేస్తారు. అరే జాన్ వెస్లీ గారు అంట 84 సంవత్సరాల్లో కూడా మోకరించి ఉదయకాలం లేచి ప్రార్థన చేశాడంట. భక్సింగ్ గారు అంట అయ్యా వృద్ధాపంలో వృద్ధాపంలో పట్టుకొని వస్తే ఇట్లా నడిచి లాస్ట్కి ఏం వేస్తాడు తెలుసా? స్టేజ్ మీదకి ఎక్కి మెత్త పైన మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఆమేన్. ఆయన అదే, అందుకే ఆయన భక్తుడు అయినాడు. భక్సింగ్ గారు ప్రార్థన. మరి మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను చాలామందికి కొన్ని మంచి విషయాలు చెప్పాను. నేను ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పిన, తక్కువ చేసే వాళ్ళకి కాదు. ఎక్కువ ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వారికి అమ్మ కొంచెం టిఫిన్లు పాలు గిల్లు తాగి బనానా గినానా ఏమన్నా ఉంటే తిని, ఇడ్లీ వడ ఏమన్నా ఉంటే తిని, జిల్ల పురుగులు అని చెప్పలేదు, కానీ ఏదో చెప్పి తిని కొంచెం ప్రార్థనలో గడపండి అని అంటే, మరి మన వాళ్ళు ఫాస్టింగ్ ఎట్లా చేస్తారు తెలుసా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీ ఆహారాన్ని వేరేనికి పెట్టానంటే వాళ్ళు జైరాబాద్లో ఉండలేని అంత ఆహారం అంతా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు. అంటే తెచ్చిపెట్టుకొని ఏమాత్రం కడుపు ఖాళీ ఉండదు. ఫాస్టింగ్ అంటేనే కడుపు ఖాళీ కావాలి, ఫాస్టింగ్ అంటేనే ఆకలి కావాలి. ఆకలిగా లేకుండా నువ్వు గ్లాసులు చెంబుడు పాలు తాగితే నీకు ఇంకా అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మామూలు ఫాస్టింగ్ కాదు మన వాళ్ళది. నేను అన్నా నువ్వు ప్రార్థన చేసి అలసిపోతే కొంచెం కూర్చొని ప్రార్థన చేయంటే మన వాళ్ళు అలసిపోకముందు ఎప్పుడైనా ఒకసారి మోకరిస్తారు. ఎప్పుడు కూర్చొనే మన వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవా నా పరిస్థితి నీకు తెలుసు తండ్రి, నా కడుపు వంగట్లేదు నీకు తెలుసు కదా నాయన, నడువంగట్లేదు నీకు తెలుసు కదా నాయన, నా మెడలు చాలా భారంగా ఉన్నది నీకు తెలుసు కదా నాయన, నా ప్రార్థన నువ్వు ఎలా చేసినా వింటావు తండ్రి, అయినా నువ్వు కృప కలిగిన దేవుడు తండ్రి. ఏం ఆసక్తి ప్రార్థన. ఏలియా అంట మోకాళ్ళ మధ్యలో తల ఉంచాడంట. అమ్మ ఎక్కడ ఉంచాడు తల చెప్పండి? నువ్వు రోజు ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు మోకాళ్ళ కన్నీటి ప్రార్థన చేయదుగాక.
దేని కొరకు ప్రార్థన చేశాడు తెలుసా? మోకాల మధ్యలో తల పెట్టుకొని వర్షం కొరకు ప్రార్థన చేసి తన దాసుని పంపించాడు. ఏయ్, సముద్రం వైపుకి వెళ్ళు, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు ఒకసారి, ఏమన్నా సూచనలు కనబడుతున్నాయంట. ప్రభు, ఆయా సముద్రం దగ్గరికి వెళ్ళినా ఎండ కొడుతుంది, వర్షం సూచన లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆగి మరలా ఆసక్తితో ప్రార్థన కదా అయినా, అయ్యా ఏం ప్రార్థన? నువ్వు విత్తనం నాటావు కదా పొలంలో, తెల్లారు లేవలేదనుకో, ప్రేరాయిలు వేసి మందు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అవును, ఆ గటారాల్లో ఏమి కొట్టాలి చెప్పండి? మందు కొట్టాలా, ప్రేయర్ చేయాలా? గర్భఫలం రాలేదా, మరలా ప్రేయర్ చేయాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేయాలా? వివాహ సంబంధం రాలేదా, మరలా ప్రేయర్ చేయాలా? ప్రేయర్ చేయాలా? డబ్బులు రాలేదా, మరలా ప్రేయర్ చేయాలా? ప్రేయర్ చేయాలా? స్వస్థత అయిందా, కాలేదు, మరలా ప్రేయర్ చేయాలా? దాన్ని ఆసక్తితో ప్రార్థన అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? దాసుని పంపించాడు, ఒకసారి చూడుపో, ఏం సూచనలే. వచ్చాడు, మరొకసారి పో, అయ్యా ఏలియా గారు ఏమి లేదయ్యా. ఆయన వినేటోడు ఉంటే నువ్వేనని చెప్తావు సార్ అంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? వినేటోడు ఉంటే ఎన్నని చెప్తావు. ఏలియా 2 సార్లు అయిపోయింది, మరలా వచ్చాడు. అయ్యా ఏమైనా సూచన కనబడుతుందా సముద్రంలో? అమ్మా విన్నారా, ప్రార్థన చేస్తున్నారు, ఏమైనా సూచన కనబడుతుందా మీకు? జవాబు కనబడుతుందా? స్వస్థత కనబడుతుందా? లేదు. ఏమైంది? ఎండ, ఇంకా ఎక్కువ ఎండ. అంటే ప్రేయర్ చేసిన కొలది నీకు సమస్యలు ముదురుతాయి, కష్టం ఎక్కువ అవుతుంది, అనారోగ్యం కొన్ని సందర్భాలు ఎక్కువ అవుతుంది, సంఘానికి వచ్చినప్పుడు సమస్యలు కొన్ని టైమ్స్ ఎక్కువ అయిపోతుంది. నేను కొన్నిసార్లు వచ్చారు కొంతమంది, ప్రేయర్ చేశాను, అమ్మ ఎలా ఉందంటే ఇంకొంచెం ఎక్కువైంది. బా ఏంటి ప్రభా ఇది సమస్య, ఎక్కువ కావడం ఏంటి? సంఘానికి వస్తే ఎందుకు ఎక్కువ అవుతుంది? ప్రభా నువ్వు సహాయం చేయి, వారికి ఎక్కువైందంట. మరలో ఒక వారం వచ్చారు, అమ్మ ఇప్పుడు ఎలా అన్న ఇంకా కొంచెం కష్టం ఉంది బ్రదర్, ఇంకా కష్టం ఉంది, ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. ప్రేయర్కి ఎలాగ అయితే వస్తున్నారో అలాగ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లే. నువ్వు ప్రేయర్ చేసిన కొలది కొన్ని సందర్భాల్లో ఎండ ఎక్కువ అవుతుంది. వర్షం కొరకు ప్రేయర్ చేస్తున్నాడు ఏలియా. అలా ఎన్ని టైమ్స్ తెలుసా? 7 times తన దాసుని పంపిస్తాడు. 7 times తన ఒక దాసుని పంపించాడు. 7 సార్లు అయ్యా ప్రార్థన చేస్తాడు, చూసేస్తాడు, ప్రార్థన చేస్తాడు, చూసేస్తాడు, ప్రార్థన చేస్తాడు, చూసేస్తాడు. మీకు మాట చెప్తాను, వింటారా? విన్నీకైనా వచ్చాను చెప్పు, ఏది చెప్తే అది వింటాం కదా. ప్రైజ్ ది లార్డ్. విన్నీకైనా కదా వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కొన్ని టైమ్స్ ఇంట్లో కొన్ని అవసరాలను బట్టి ఏం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గూగుల్ పే, ఫోన్పే చేతులు పెట్టి ప్రార్థించి యేసు నామములో నింపబడును గాక. అయ్యా కెమెరాకి పోయేటప్పుడు చేసింది, కెమెరా గురించి పోయేటప్పుడు చేసింది, కెమెరా గురించి ప్రే చేయాలా? నా గూగుల్ పే చూసుకోవాలా, నా ఫోన్పే చూసుకోవాలా, ఆ సహోదరుల గూగుల్ పే అందరి చెక్ చేస్తున్నారు. అయ్యా 30,000 రావాలా, 30,000 ప్రేయర్ చేయాలి చూడాలా. కానీ దేవుడు ఎట్లా అద్భుతం చేశాడు. దేవుడు మనుషులను మార్చాడు, హృదయాలు మార్చాడు, తలుపులను మార్చాడు, గోల్డ్ చైన్లనే మార్చేశాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభుత్వం. హల్లెలూయా. మరి ఆసక్తితో ప్రార్థన, ఓన్లీ ప్రేయర్ పాసిబుల్, అంతే. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను నిజంగా చూస్తే నీకు అనిపిస్తుంది, ఈడేమరా పిచ్చోడు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ చేయాలా, మరలా చెక్ చేసుకోవాలా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా. నేను కాదు, నాతో ఉన్న సహోదరులు కూడా. ఇది సాక్ష్యం, యాక్టింగ్ కాదు, చెప్పుకోవడానికి చేయలేదు. ఇది దేవుడు నా ఆసక్తి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఇదిగో ఆ ప్రభు ఇస్తే ఇది చేస్తా, లేకపోతే లేదు. ఆ వైట్ కార్ కొనేటప్పుడు ప్రార్థన చేసిన, ప్రభా కొత్త కారా లేకపోతే పాత కారా, సెకండ్సా ఫస్టా, నువ్వు చేస్తావు, నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు ఫస్ట్ హ్యాండ్లో కొనాలనుకుంటే నాకు 3 days లోపు నాకు 30,000 కావాలి. ఎన్ని థౌజండ్స్? ప్రేయర్ చేసి మార్నింగ్ ప్రేయర్ చేసిన, సాయంత్రం వచ్చి సహోదరుడు వచ్చి అంటాడు, అన్న మీరు కారు తీసుకుంటానన్నారు. అవునన్నా, నేను ఒక 50,000 ఇస్తా, ఇది డబుల్ పోర్షన్ అనాయింటింగ్. గడిగా చేపలు కొడుతూ ప్రవేశిస్తాను. హల్లెలూయా. నేను కారు కొరకి 50,000 నేను స్పాన్సర్ చేస్తున్నా. నేను అడిగింది 30, పైగా 3 days.
మరి దేవుడు 3 రోజులు కాదు, ఒకటే రోజు ఉదయం ప్రార్థన చేస్తే సాయంకాలము 30,000 కాదు 50,000 దేవుడు ఇచ్చాడు. గడిగా చెవులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేస్తావు, నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టబడట్లే, నేను ప్రేయర్ చేస్తున్నా. ఆమేన్. నా గురించి కాదు, మీ అందరి గురించి కూడా దేవుడికి స్తోత్రం కలుగును కాక. స్కూల్ ఫీజు దయచేయి ప్రభా. 2nd మంత్ లేదు, 3rd మంత్ లేదు, 4th మంత్ లేదు, 5th మంత్ లేదు, 6th మంత్ లేదు, 7th మంత్ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇదే మంత్ 6th, నెక్స్ట్ మంత్ దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయను కాక. డ్రాబా కాల్లో రా లేబా నమ్ము అయ్యా, కొట్టు చప్పలు కొట్టు, నీకే కొట్టు గడిగా స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విన్నారా అన్న? దేవుడు గొప్ప కార్యాలు అంటే మరి ఇంతకుముందు చీగొట్టి వెళ్ళిపోయిన ఆమె మరి నాకు తిరిగి వస్తుంది అంటే ఆమె రాదు. ఆమె గురించి కానీ నేను చెప్పేది, దేవుడికి స్తోత్రం. ఆమె ఎందుకు వస్తుంది? ఆయన వస్తే ఒప్పుకునేది ఎవరు? నేను ప్రార్థన చేసింది ఏంటంటే ఇంకా కొంచెం దూరం పోని ప్రభువా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అమ్మ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నా. మీరు విన్నది కరెక్టే, నేను వాక్యాన్ని ముగిస్తున్నా. వినండి పిల్లరా. 7 times పంపించారు. అమ్మ ఎన్ని టైమ్స్ అమ్మ? 7 సార్లు. నయమాన్ 7 సార్లు మునిగినట్లుగా 7 సార్లు ఏలియా పోయి చూసిరాపో, నా దేవుడు గొప్పవాడు, పోయి చూసిరాపో, నా దేవుడు గొప్పవాడు. వర్షాన్ని పంపిస్తానన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. అమ్మ ఏం తప్పడు నీ జీవితంలో? అమ్మ అర్థమవుతుందా? ఏం తప్పడు తల్లి నీకు? అబద్ధాలు ఆడతాడు ఆయన? నువ్వా నేను ఆడతాడేమో, ఆయన ఆడతాడా? ఆయన ఆడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చుతాడని. ఏం పాట అది? మారని నా కొరకే దాచి ఉంచినాడయ్యా, ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు అది అట్లనే హోల్డ్లో పెట్టుకో, అది అట్లనే హోల్డ్లో పెట్టుకో. అమ్మ దేవుడు మాట ఇచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నెరవేర్చాడు. ఆయన అబద్ధాలు ఆడడానికి ఆయన నరుడు కాడు. మరి ఎవరైనా జీవం కలిగిన దేవుడు. నీవు మర్చిపోయినావేమో, మాట మాట్లాడాడు, కానీ ఆయన మర్చిపోలేదు. మా దేవుడు మమ్మను మర్చిపోలేదు. బ్రదర్, నీ దేవుడు నిన్ను ఏం చేయలేడంట? మర్చాడా? మర్చిపోలేదు. మనుషులు మర్చిపోయారేమో, కానుక తీసుకొని నేను మర్చిపోయానేమో. 3 వారాలు రాకపోయినా అన్న నాకు ఫోన్ చేయలేడు అనుకోవచ్చు. 4 వారాలు రాకపోయినా ఫోన్ చేయలేడు అనుకోవచ్చు. నేను చేద్దామనుకుంటా, కానీ దేవుని సన్నిధిలో నేను ఫోన్ చేస్తే ఏమొస్తారు ప్రభా? జరవల్దని సంఘాలు లేవు, ఎంత పెద్ద గొప్ప సంఘాలు లేవు, ఎక్కడికొక దగ్గర పోయి ఉంటారులే, వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎందుకు బాధపడాలా అని నేను నీకు ఫోన్ చేస్తే చాలు ప్రభా. స్తోత్రం. దేవునికి ఫోన్ చేసి, దేవుడికి అంటే కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేస్తున్నాం మాట్లాడతామంటే రెగ్యులర్గా వచ్చేటోడు ఒకరోజు కనపడకపోతే ఏమైంది అనుకుంటారు కదా, కాబట్టి చేస్తారు, అది వేరే విషయం. నేను చాలామందికి ఫోన్ చేయలే, కాల్ చేయలే, ఎందుకు రావట్లేరు అనట్లే. నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రేయర్ చేస్తున్నా. ఎందుకు అని అంటే మన ప్రాంతాల్లో దేవుడు సంఘాలకేం కొదువుగా ఉందా? కొదువలేదు. ఇంకా 10 రాని వేస్తున్నాంలే, ఆమేన్. కానీ మంచి రాని వేస్తున్నాంలే, హల్లెలూయా. పర్లేదు, ఎన్ని వచ్చినా కూడా దేవుడు ఇది నింపును గాక. దేవుడు కొత్త స్థలంలో మందిరం కట్టును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే ఎవరికి కాల్ చేయట్లే. అనుకోవచ్చా అన్నకు నేను ఇంత ఎక్కువ మొత్తాదులో నేను కానుకిచ్చిన? ఓ సహోదరు వచ్చి అంటున్నాడు, ఆయన ఈ పాస్టర్లు అందరూ చికెన్ తెచ్చిన తిన్నాడన్నా, మటన్ తెచ్చిన తిన్నాడన్నా, అన్నీ తెచ్చినన్నా తిన్నాడు, కానీ నన్ను వాడుకొని వదిలేశారన్న, నన్ను పట్టించుకోలేరు వాళ్ళు. కానుక పెడితే అంత కడుపులేసుకున్నాడన్న. ఒక్కసారి అయినా నాకు ఫోన్ చేశాడా? ఒక్కసారి అయినా నన్ను పట్టించుకోలేడు. అయ్యా నీకు పాస్టర్లు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. ఆయన నీ తోడున్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఆయన ఇస్తున్నాము, ఆమేన్. సేవకులు ఏమని చెప్పండి, వస్తే పట్టించుకుంటారు, లేకపోతే లేదు.
కానీ ఆయన అలా అని చెప్పి నువ్వు రాకుండా దేవుడు ఉన్నాడు నాకు అనగలవు. అది దేవుడే పెట్టాడు నియమం, సంఘానికి రమ్మని చెప్పి. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు దేవుని పిల్లరా, ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా వర్షాన్ని కురిపించు. 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం, 5th టైం, 6th టైం, 7 టైమ్స్ వెళ్ళి చూస్తున్నాడు. ఇప్పుడు 7th టైం ఏమన్నా తెలుసా? అయ్యా ఇదిగో ఏలియా, ఒక మేఘము బయలుదేరింది సముద్రం నుంచి. అది పెద్దగా లేదు, చిన్నదే. కానీ ఆ చిన్న దానిలో, ఆ చిన్న శాలరీలో, ఆ చిన్న అమౌంట్లో, ఆ చిన్న జీతములో, ఆ చిన్న జాబ్లో, ఆ చిన్న సంఘములో దేవుడు పెద్దదిగా చేయబోతున్నాడు. గడిగా చపలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. రీబాకాబాతులరాబారాబా. అరచేయంతా వెళ్ళిన ఆ మేఘమంట ఇదిగో ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నదంట. ఆ మేఘము కమ్ముకున్నదంట. వర్షము కురడానికి సిద్ధంగా ఉన్నదంట. ప్రచండమైన వర్షం ఇంకా కురుస్తున్నది. ఇంకా అంతే. దేవుడు ఇక్కడ ఓలా బాబా కడవరి వర్షమును కురిపించునుగాక, వర్షముతో నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. రాబా కాదిరి షాదల రాబా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా బ్రదర్? అమ్మ వింటున్నారయ్యా? 1 టైం రాలే, 2nd టైం రాలే, 3rd టైం రాలే, 4th టైం రాలే, అయ్యా 5th టైం రాలే, 7th టైం. చిన్న మేఘం అంటే ఒకటి స్టార్ట్ అయిందా అన్న వాళ్ళు. నీ బ్రతుకులో నెక్స్ట్ మంత్ కొన్ని స్టార్ట్ కాబోతున్నాయి అంతే, కొన్ని నెరవేర్చబడబోతున్నాయి అంతే. అది చిన్నగా స్టార్ట్ అవ్వబోతున్నది, కానీ దేవుడు మహావృక్షంగా మార్చబోతున్నాడు. 7th మంత్ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతావా? నెక్స్ట్ మంత్ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అమ్మ నమ్ముతావమ్మా? ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఎన్నిసార్లు అంట? ఆ శక్తితో ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. ఆయనను ఏలియా ఏం చేశాడంటమ్మా? ప్రార్థన, ప్రేయర్. ఆ ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? వర్షము కుమ్మరించబడి. ఏం కుమ్మరించబడింది చెప్పండి? వర్షము కుమ్మరించబడి. వర్షము కుమ్మరించబడింది. 3.5 సంవత్సరాలు ఏమైంది తెలుసా? కరువు. 3.5 సంవత్సరాలు ఏమైంది తెలుసా? అక్కడ తిండి లేక చచ్చిపోతున్నారు. ఏ పశువులు కూడా మిగలకుండా ఎండిన ఎడారిలో దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. ఇంకా దేవుడిని బ్రతుకు ఎండిపోయిన స్థితిని వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు అంతే. మ్యాన్. వర్షం కురిపించబోతున్నాడు అంతే. ఫిల్ విత్ యువర్ నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకో గట్టిగా, దేవుని అడుగు గట్టిగా. హల్లెలూయా. ఎండిన నీ బ్రతుకును, ఎండిన నీ జీవితాన్ని అందరం కళ్ళు మూసుకోండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతాడు. ఆ శక్తితో ప్రార్థన చేయడం నేర్చుకో. నీ కుటుంబం రక్షణలోనికి రావాలి. నీవు రక్షణలోనికి రావాలి. వాగ్దానములు నీ కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నాను ప్రభా, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని.
ఏ పరిస్థితిలో ఉన్నా, ఎండిన స్థితిలో ఉన్నా, నీ దేవుడు నీ జీవితంను బాగు చేయబోతున్నాడు. ఆసక్తితో ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ఒక తీర్మానం తీసుకొని ఒక తీర్మానం తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఆసక్తితో ప్రార్థన. ఎప్పుడు మేలు చేస్తావని, మార్పు లేని దేవుడు, అందరం కలిసి దేవుడనివని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనివని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా గుండె నాలో నీరైపోగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అక్కుడా నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మీ కుట ప్రేమను చూపితివే, నన్ను దాచితివే. ఎరిగి ఉన్నానయ్యా. ఏలియా దేవుడు తెలుసుకున్నాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. ఆసక్తితో ప్రార్థన. ఎప్పుడైతే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏలియా చేసిన 3 ప్రార్థనలు ఆసక్తితో చేశాడు. గొప్ప కార్యాలు చూశాడు, గొప్ప అద్భుతాలు చూశాడు. నువ్వు కూడా చూడబోతున్నావు. తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలలో హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలలను నిరాశలలో నన్ను దర్శించితివే, ఆదరించితివే. సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగి ఉన్నాను ప్రభా, ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావు. కళ్ళు మూసుకుందాం గట్టిగా అందరం కలిసి. మహాగరుడానికి స్తోత్రం. నువ్వు ఆశ